నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ బీకామ్ వాళ్ళకు ఉండేటటువంటి బిజినెస్ లాస్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్యామ్ షూర్గా ఈ ఒక్క వీడియో చాలు మీరు కంప్లీట్గా పాస్ అయిపోయే విధంగా. తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా మీ దగ్గర ఏ మెటీరియల్ లేకపోయినా సరే నేను ప్రొవైడ్ చేసేటటువంటి ఈ మెటీరియల్ ఈ వీడియోతో మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. 2026-27 అకాడమిక్ ఇయర్కు గాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఏ యూనివర్సిటీ వల్ల అయినా ఈ వీడియోను ఫాలో అవ్వచ్చును. బిజినెస్ క్లాస్కు సంబంధించినటువంటి సిలబస్ని, పేపర్ ప్యాటర్న్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్లను, వాటి ఆన్సర్లను అన్నింటినీ ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ సిలబస్ అనేటటువంటిది 5 యూనిట్లుగా ఉండడం జరుగుతుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఫస్ట్ యూనిట్, సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేటటువంటి సెకండ్ యూనిట్, అదేవిధంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటటువంటి IPRS గురించి థర్డ్ యూనిట్, అదేవిధంగా మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ అనేటటువంటిది ఫోర్త్ యూనిట్, దాంతోపాటు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ అండ్ వైండింగ్ అప్ అనేటటువంటిది ఫిఫ్త్ యూనిట్. ఈ మొత్తం 5 యూనిట్లు అనేటటువంటివి సెక్షన్ బిలో 5 క్వశ్చన్లుగా 6 ఆప్షన్స్తో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. సెక్షన్ ఏలో మొత్తం ఈ 5 యూనిట్ల నుంచి 8 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. మొదట పేపర్ అనేటటువంటిది 80 మార్కులకు గాను ఉండడం జరుగుతుంది. 3 అవర్స్ టైం డ్యూరేషన్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పార్ట్ ఏ మరియు పార్ట్ బిగా ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో మొత్తం 8 క్వశ్చన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. పార్ట్ బిలో మొత్తం 6 ఆప్షన్తో 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ పార్ట్ ఏలో మీరు 8 క్వశ్చన్లకు గాను 5 క్వశ్చన్లు రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. ఓవరాల్గా పార్ట్ ఏ ద్వారా 20 మార్క్స్ అనేటటువంటివి గెయిన్ చేసుకోవచ్చు. పార్ట్ బి ద్వారా 6 ఆప్షన్తో ఉన్నటువంటి 10 క్వశ్చన్లలో మనం 5 క్వశ్చన్లు రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీ 12 మార్క్స్. ఓవరాల్గా 60 మార్క్స్ అనేటటువంటి పార్ట్ బి ద్వారా మనం గెయిన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా 34 మార్క్స్ వస్తాయంటే మీరు ఈ సబ్జెక్ట్ని పాస్ అవ్వచ్చును. ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ మరియు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఆల్రెడీ నేను చేసిన కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్ వీడియో పెడతా, చూడండి. ఒకసారి చూపిస్తూ వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వైడబుల్ కాంట్రాక్ట్స్, IP, GI, కార్పొరేట్ గవర్నెన్స్, కంపల్సరీ వైండింగ్ అప్, అగ్రిమెంట్ టు సెల్, షూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్, టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ ఫోరమ్స్, ఎక్స్ప్లెయిన్ CSR కమిటీ, డిఫైన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, NCLT, అదేవిధంగా AGM యాన్యువల్ జనరల్ మీటింగ్, వైండింగ్ అప్ ఏ కంపెనీ, గవర్నెన్స్ అనేటటువంటివి షార్ట్ క్వశ్చన్లు 14 ఉన్నాయి. ఈ 14లకి వెళ్ళి డ్యామ్ షూర్గా ఒక క్వశ్చన్ కూడా ఎస్కేప్ కాకుండా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక లాంగ్ క్వశ్చన్స్ అనేటటువంటివి ఈచ్ యూనిట్ నుంచి ఒక 3 లేదా 4 క్వశ్చన్లు ఉంటాయి. మీరు థర్డ్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ సబ్జెక్టే. మొదట ఫస్ట్ యూనిట్లో 3 క్వశ్చన్లు ఉండడం జరిగింది. మోడ్స్ ఆఫ్ డిశ్చార్జింగ్ కాంట్రాక్ట్ గురించి ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ కాంట్రాక్ట్ ఈ షార్ట్ క్వశ్చన్లో రావచ్చును, మరియు దానికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ ఆఫర్ అనేటటువంటి పెద్ద క్వశ్చన్తో మీకు ఎస్ఏ క్వశ్చన్గా రావడం జరుగుతుంది. వాట్ ఈస్ ఫ్రీ కన్సెంట్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఫ్రీ కన్సెంట్ అనేటటువంటిది మొత్తం 3 క్వశ్చన్లు. కాంట్రాక్ట్ గురించి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ గురించి, ఒక ఫ్రీ కన్సెంట్ గురించి ఎస్ఏ క్వశ్చన్స్ అనేటటువంటివి వస్తాయి. ఇక సెకండ్ యూనిట్ చూడండి. అన్పెయిడ్ సెల్లర్ అనేటటువంటి వ్యక్తి ఎవరు, అన్పెయిడ్ సెల్లర్ ఎవరు, అతని యొక్క రైట్స్ ఏంటి అనేటటువంటి ఫస్ట్ క్వశ్చన్, కండిషన్ వారంటీస్ మీద సెకండ్ క్వశ్చన్, అదేవిధంగా కన్జ్యూమర్కు సంబంధించినటువంటి డిఫైన్ కన్జ్యూమర్ ఎవరు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి, 2019లో ఎందుకు వచ్చింది అనేటటువంటి అంశాలు సెకండ్ యూనిట్లో 3 క్వశ్చన్లు. ఇక థర్డ్ యూనిట్లో మొత్తం 5 క్వశ్చన్లు. ఒక రకంగా ఇవి 3 క్వశ్చన్లు అని చెప్పుకోవచ్చును. ఎసెన్షియల్ ఫర్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏంటి అనేటటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అదేవిధంగా ఇన్ఫ్రింగ్మెంట్ కాపీరైట్కు సంబంధించినటువంటి ప్రశ్న, అదేవిధంగా రైట్స్ ఆఫ్ ద పెటెంటీ అనేటటువంటిది, ఇక్కడ పెటెన్సీ రైట్స్ అనేటటువంటి ఏంటనేటటువంటిది మరొక ప్రశ్న. మొత్తం 5 క్వశ్చన్లు. IPRS మీద, పెటెంట్ మీద, కాపీరైట్ మీద, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ మీద, ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ మీద 5 క్వశ్చన్లు ఉంటాయి. ఇక ఫోర్త్ యూనిట్లో చూడండి. CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది, అదేవిధంగా షేర్ హోల్డర్స్ మీటింగ్ మీద, దాంతోపాటు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, అతని అపాయింట్మెంట్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటటువంటి 3 ప్రశ్నలు ఫోర్త్ యూనిట్లో ఉన్నాయి. ఫిఫ్త్ యూనిట్లో చూడండి. ఏంటి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 అనేటటువంటి మొదటి ప్రశ్న, ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యేటటువంటి ప్రశ్న. అదేవిధంగా కంపెనీ లిక్విడేటర్ ఇన్ వాలంటరీ వైండింగ్ అప్ అనేటటువంటిది మేజర్ ప్రశ్న. అందులో డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్స్ 2-3 ఉంటాయి. అందులో ఏదైతే ట్రిబ్యునల్ వైండింగ్ అప్ అనేటటువంటిది, కంపల్సరీ వైండింగ్ అప్ అనేటటువంటిది
వాలంటరీ వైండింగ్ అప్ అనేటటువంటిది ఒక 3-4 క్వశ్చన్లు ఉంటాయి. డిఫైన్ వైండింగ్ అప్ అండ్ డిస్కస్ ద గ్రౌండ్ ఫర్ కంపల్సరీ వైండింగ్ అప్ అనేటటువంటి ప్రశ్న. మొత్తం ఈ లాంగ్ క్వశ్చన్లు మీరు స్క్రీన్ మీద వస్తున్నట్లు ఒక్కొక్క ప్రశ్నను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, వాట్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ డిశ్చార్జింగ్ ఏ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అనేటటువంటి దాన్ని మనం డిశ్చార్జింగ్ చేయడంలో మోడ్స్ ఏంటి అనేటటువంటిది ప్రశ్న. ఇక్కడ మీరు చూడండి, డిశ్చార్జింగ్ కాంట్రాక్ట్ అనేటటువంటి దానికి ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, బై పర్ఫార్మెన్స్ ద్వారా, బై బ్రీచ్ ద్వారా, బై ఆపరేషన్ ఆఫ్ లా ద్వారా, బై ల్యాప్స్ ఆఫ్ టైం ద్వారా, ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ద్వారా, ద మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా డిశ్చార్జ్ అనేటటువంటిది చేస్తున్నారు అనమాట. ఇక్కడ మోడ్స్ అనేటటువంటివి ఏంటి అంటే, ఒక కాంట్రాక్ట్ ఉంది కదా, ఆ ఒప్పందాన్ని ఎలా ముగించి వేస్తున్నారు అనేటటువంటిది ప్రశ్న. చాలా ఈజీ. కాంట్రాక్ట్ అనేటటువంటిది ఏంటి, ఒక ఒప్పందం కదా. ఇది కాంట్రాక్టం అనేటటువంటి లాటిన్ వర్డ్ కాబట్టి కొంచెం ఇంగ్లీష్లో కాంట్రాక్ట్ అనేటటువంటిది మనం చదవడానికి స్పెల్లింగ్ ఒకలాగా ఉంటుంది, చదువుతుంటే ఒకలాగా ఉంటుంది. కాంట్రాక్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఒప్పందం, ఆ ఒప్పందాన్ని డిశ్చార్జింగ్ అనేటటువంటిది చేస్తున్నప్పుడు వివిధ అంశాలు ఏంటి అనేటటువంటివి చెప్తుండ్రు. ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు, ఆ 2 వ్యక్తులు ఒక కంపెనీలో ఒక కాంట్రాక్టుని చేసుకున్నారు. ఇక్కడ బిస్కెట్ తయారీదారుడు ఉన్నాడు. బిస్కెట్ తయారీదారుడు అయినటువంటి వ్యక్తికి ఆ బిస్కెట్ మీద ఏదైతే కవర్ ఉంటుంది కదా, ప్యాకింగ్ కవరు, అది తయారు చేసేటటువంటి కంపెనీ వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కలిస్తేనే ఒక బిస్కెట్ ప్యాకెట్ తయారవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఈయన విడిపోతుండ్రు. ఆ విడిపోయేటటువంటి కాంట్రాక్ట్ దశలో ఏం జరగవచ్చు అనేటటువంటిది ప్రశ్న. సో వీళ్ళిద్దరూ మ్యూచువల్గా విడిపోవచ్చు కదా, అంటే అండర్స్టాండింగ్తో విడిపోవచ్చును, ఒక రకమైంది. ఇంకొకటి ఏంటి, ఈయన బిస్కెట్లు ఎక్కువ తయారు చేస్తున్నాడు, ఈయన ప్యాకెట్స్ అనేటటువంటివి తక్కువ ఇస్తున్నాడు. సో నీకు పాసిబుల్ కాదు నా బిస్కెట్ కంపెనీకి నువ్వు అందించడం, సో నేను మరొక పర్సన్ని చూసుకుంటా అని చెప్పి ఇంపాసిబుల్ అనేటటువంటి పొజిషన్లో ఆ కాంట్రాక్ట్ అనేటటువంటిది రద్దు కావడం జరుగుతుంది. ఇంకొన్ని సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది, ఇల్లీగల్ జరిగినప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేటటువంటిది పోతుంది. ఇంకొకటి ఏంటి, మోసపూరితమైనటువంటిది. దాంట్లో ఇంకొకసారి ఏంటి, లావాదేవీలు ఏదైతే డబ్బు ఉంటుంది కదా, దాన్ని సరైనటువంటి సందర్భంలో ఇవ్వకపోవడం వల్ల ఆ కాంట్రాక్ట్ అనేటటువంటిది పోతుంది. డిఫరెంట్ మోడ్స్ అనేక రకాలు ఉంటాయి, మీకు తెలిసినటువంటివి రాయొచ్చు. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటివి చూడండి. ఇక్కడ పర్ఫార్మెన్స్, పని బాగలేకపోతే ఆ కాంట్రాక్టుని రద్దు చేసుకుంటారు. అదేవిధంగా ఏదైతే మ్యూచువల్ అగ్రిమెంట్, వాళ్ళిద్దరికి ఇష్టంతోనే దాన్ని ఏమంటారు, ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవచ్చు. ఇక్కడ మోసం జరిగినప్పుడు కావచ్చు, మరి చట్టాన్ని అతిక్రమించినప్పుడు కావచ్చు, అది ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసుకుంటారు. అదేవిధంగా ఇచ్చినటువంటి కాంట్రాక్టుకు పలానా టైం వరకు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఆ టైం వరకు రీచ్ కాకపోతే ఏమవుతుంది, ఆ కాంట్రాక్ట్ని టైం వేస్ట్ అవుతుందని చెప్పి దాన్ని డిశ్చార్జ్ చేసుకుంటారు. అంటే దాన్ని ఏం చేస్తారు, ఆ కాంట్రాక్ట్ని ఇద్దరు విడగొట్టుకుంటారు అనమాట. తర్వాత ఏంటి, ఇంపాసిబిలిటీ అంటే ఒక బిస్కెట్ కంపెనీ తయారీకి బిస్కెట్ ప్యాకింగ్ కవర్లు సరిగ్గా ఇవ్వలేడు అనుకోండి, ఆయన టైంకి ఇవ్వలేడు అనుకోండి, ఆయన ఇవ్వాల్సిన మోతాదులు ఇవ్వలేడు అనుకోండి, ఆయన పర్ఫార్మెన్స్ బాగాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ కాంట్రాక్ట్ అనేటటువంటిది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం అనేటటువంటిది తెగిపోతుంది అనమాట. అది ఇష్టంతో ఉండొచ్చు, కష్టంతో ఉండొచ్చు, పని చేయకుండా ఉండొచ్చు, వివిధ లీగల్ వల్ల కూడా ఉండొచ్చు అనమాట. సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పాయింట్లు ఏవైతే ఉంటాయో వీటిని హెడ్లైన్గా పెట్టి రాయండి. ఇక్కడ పనితీరు ద్వారా, బై పర్ఫార్మెన్స్ ద్వారా బాగలేకపోతే ఆ మ్యూచువల్గా వాళ్ళిద్దరూ ఆ కాంట్రాక్ట్ని తిరస్కరించుకుంటారు. ఇక పరస్పర అంగీకారం ద్వారా అంటే ఏంటి, వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకు సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం మాడిఫై అనేటటువంటిది చేసుకొని కొత్త రకంగా కాంట్రాక్ట్ చేద్దాం, మనం ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకుందాం, నేను వేరే సైజులో బిస్కెట్ తయారు చేస్తున్నా, ఆ సైజుకు తగ్గట్లో నువ్వు కొత్త ప్యాకింగ్ విధానం అనేటటువంటి చేసుకోవాలి. కాబట్టి మన ఇద్దరి మధ్యలో కొత్త మాడిఫై తీసుకురావడానికి పాత కాంట్రాక్ట్ని తిరస్కరిద్దాం అనేటటువంటిది మ్యూచువల్ అగ్రిమెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఇంపాసిబిలిటీ అంటే ఆ పర్ఫార్మెన్స్ పని అసాధ్యత వల్ల వాడు సరిగ్గా ఇవ్వలేడు, ఆయన సరైన సందర్భంలో ఇవ్వలేడు, సరైనట్లా లేదు, అది ప్యాకింగ్ బాగాలేదు, దాని కలర్ బాగాలేదు, అది ఇవ్వాల్సినటువంటి క్వాలిటీ కూడా లేదనమాట. సో దానివల్ల కూడా కాంట్రాక్ట్ అనేటటువంటిది పోతుంది. ఇంకా ఏంటి, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఆ బ్రీచ్ జరిగినప్పుడు అంటే ఉల్లంఘన జరిగినప్పుడు ఇచ్చిన కాంట్రాక్టు 10,000కి ఇచ్చిండు అనుకోండి, ఆ పైసలు అనేటటువంటిది 9,000 ముట్టినాయి అనుకోండి, అప్పుడు ఇంకా తేడా వస్తుంది కదా,
ఆ ఒప్పందం అనేటటువంటిది క్యాన్సిల్ అయింది కదా, దానివల్ల కూడా కాంట్రాక్ట్ అనేటటువంటిది పోతుంది. ఇక ఏదైనా ఇచ్చిన టైం పీరియడ్లో చేయలేకపోవడం వల్లను, షరతులు ఉండడం వల్లను, అంటే ఏంటి, ఇక్కడ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటివి ఒక టైం ఉండడము, ఒక లిమిట్ ఉండడము, ఇచ్చిన కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి పర్సన్ చనిపోవడము, ఏదో ఒకటి జరగడం వల్ల చట్టం ద్వారా కూడా కాంట్రాక్ట్ అనేటటువంటిది డిశ్చార్జ్ కావడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, చాలా ఈజీ. ఫస్ట్ క్వశ్చన్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ డిఫరెంట్ టైంలలో విడిపోతుందని చెప్పి రాసుకోవచ్చును. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది బై బ్రీచ్ అంటే ఉల్లంఘన జరిగినప్పుడు, పర్ఫార్మెన్స్ మ్యూచువల్ అగ్రిమెంట్, ఇంపాసిబిలిటీ పర్ఫార్మెన్స్ బై ల్యాప్స్ ఆఫ్ టైమ్, ఆపరేషన్ ఆఫ్ లాకి సంబంధించినటువంటి డిఫరెంట్ టైమ్స్లో కూడా జరగవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిఫైన్ ఏ కాంట్రాక్ట్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ ఆఫర్ అనేటటువంటిది ఒక ప్రశ్న. మొదట కాంట్రాక్ట్ అనేటటువంటిది ఏంటో చూద్దాం. కాంట్రాక్ట్ అనేటటువంటిది ఏంటంటే ఒప్పందం. ఇక్కడ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేటటువంటిది 1872 సంవత్సరంలో జరిగి ఉంటుంది అనమాట. సో ఏదైనా ఒక పని ఉంటుంది కదా, ఆ పనిని చట్టబద్ధంగా చేయడమే కాంట్రాక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చును. సో చట్టం ఏదైతే ఒక కాంట్రాక్ట్ యాక్ట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి దాని అగ్రిమెంట్ అనేటటువంటిది ఏర్పాటు కావడాన్నే మనం కాంట్రాక్ట్ అని అంటాం. సో ఇక్కడ ఏంటి, ఒక ఫుడ్ బిజినెస్ పెట్టాలని అనుకున్నాను. ఆ ఫుడ్ బిజినెస్కు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ యాక్ట్ ఉంటుంది కదా, దాన్ని లోబడి సో నువ్వు ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఒక కాంట్రాక్ట్ అనేటటువంటిది, ఒక లైసెన్స్ అనేటటువంటిది తీసుకోగలగాలి. సో ఇక్కడ కాంట్రాక్ట్లో అగ్రిమెంట్స్ అనేటటువంటివి ఏర్పాటు కావడం జరుగుతుంది. సో కాంట్రాక్ట్ అనేటటువంటిది ఏంటంటే ఒక చట్టబద్ధత కలిగినటువంటి వర్క్ని మనము కాంట్రాక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ప్రశ్న ఏంటి, డిఫైన్ కాంట్రాక్ట్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ ఆఫర్. ఆ కాంట్రాక్ట్ వ్యాలిడ్గా అంటే పనితీరులో ఉండడానికి ఉండాల్సినటువంటి ఎలిమెంట్స్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటటువంటివి ఏంటని అంటున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటటువంటివి సరిగ్గా ఉంటే అది వ్యాలిడ్ ఆఫర్ అవుతుంది. అదేవిధంగా ఏదైతే లీగల్ రిలేషన్షిప్ ఉంటేనంటే మంచిగా అది వ్యాలిడ్ ఆఫర్ అవుతుంది. కమ్యూనికేషన్ ఆఫర్ ఉంటే అది వ్యాలిడ్ ఆఫర్ అవుతుంది. అదేవిధంగా లా చట్ట ప్రకారంగా ఉంటేనంటే అది పనిలో ఉంటుంది. అదేవిధంగా మేబీ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్ అంటే స్పష్టమైనటువంటి ప్రతిపాదనలు ఉంటే అది వ్యాలిడ్ ఆఫర్గా ఉంటుంది. అదేవిధంగా కెన్ బి జనరల్ అండ్ స్పెసిఫిక్, ఏదైనా సాధారణ లేదా స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది. మీకు ఒక ఫ్లో చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఏదైనా ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ ఆఫర్లో ఉండాలి అంటే అది పనితీరులో ఉంది అంటే దానికి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి, ఇద్దరు కాంట్రాక్ట్ ఇచ్చుకున్నటువంటి పర్సన్ల మధ్య చూడండి, అంటే ఒక రెండు కంపెనీల మధ్య ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిడరేషన్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఇచ్చినటువంటి కాంట్రాక్ట్కు తిరిగి కన్సిడరేషన్ అంటే డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఎట్లనన్నా ఉంటుందన్నమాట. వాటికి సంబంధించినటువంటి ఫ్రీ కన్సెంట్ అంటే ఇద్దరికి బలవంతం లేకుండా, ఇద్దరికి ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి, బలవంతం లేకుండా ఇద్దరు ఒప్పుకోవడం. అదేవిధంగా వాళ్ళ మధ్య ఫ్రాడ్ జరగకుండా, వాళ్ళ మధ్య ఏది జరగకుండా, మోసపూరితం లేకుండా ఉన్నప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేటటువంటిది వ్యాలిడ్ ఆఫర్గా చెల్లుబాటు అయ్యే విధంగా ఉండడం జరుగుతుంది. సో ఈ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి అంశాలను ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనేటటువంటిది ఉంటుంది కదా, ఈ 1872 యాక్ట్లో వివిధ సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో అవి ఈ కాంట్రాక్ట్లను పరిరక్షిస్తుంటాయని చెప్పి రాసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రశ్న. ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఫ్రీ కన్సెంట్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రీ కన్సెంట్. ఇక్కడ ఫస్ట్ యూనిట్లో మొదటి ప్రశ్న, రెండో ప్రశ్న, మూడో ప్రశ్న చాలా ఈజీ ప్రశ్నలు. వాట్ ఈజ్ ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటంటే, రెండు కంపెనీ పర్సన్స్ ఉన్నారు అనుకోండి, రెండు డిఫరెంట్ కంపెనీలు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు మ్యూచువల్గా ఒక కొత్త ఒప్పందాన్ని, కాంట్రాక్ట్ని క్రియేట్ చేసుకోవాలని, ఒక ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నారు. సో వీళ్ళిద్దరూ ప్రలోభ పెట్టకుండా, పైసలు చూపించకుండా, ఏదైనా భయపెట్టకుండా, ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండ్తో ఉండడమే ఫ్రీ కన్సెంట్ అనమాట. ఇప్పుడు అత్తారింటికి దారేది సినిమాలో పోసాని కృష్ణమురళి హీరో అత్తలు ఏమంటాడో, ఆ 5 స్టార్ హోటల్ ఇచ్చేయమ్మా, లేదంటే ఈ కోడిని చంపినట్లని నిన్ను చంపేస్తాడని చెప్పి బలవంతం పెడుతుంటాడు అనమాట. అది ఫ్రీ కన్సెంట్ కాదనమాట. అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక 5 స్టార్ హోటలోడు, ఒక 3 స్టార్ హోటలోడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరు ఒక కొత్త హోటల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక కాంట్రాక్ట్ చేసుకోవడం, కొలాబరేట్ కావడం. ఇప్పుడు ఐడియా, వోడాఫోన్ కలిసి పనిచేయడం ఏంటి, ఒక ఫ్రీ కన్సెంట్ అనమాట. సో అంటే వాళ్ళిద్దరి మధ్య బలవంతం కానీ,
ఫ్రాడ్ కానీ ఏది ఉండదన్నమాట. సో అటువంటి దాన్ని మనం ఫ్రీ కన్సెంట్ అని అంటాం. అండర్ సెక్షన్ 14 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 కన్సెంట్ ఈజ్ ఫ్రీ వెన్ నాట్ కేస్డ్ బై కొరియేషన్ అండర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రాడ్ మిస్పార్టిసిపేషన్ ఆర్ మిస్టేక్ ఎనీథింగ్. అంటే ఇక్కడ ఒక ఎఫెక్ట్ చేయకుండా, ఫ్రాడ్ చేయకుండా, బలవంతం చేయకుండా, స్వేచ్ఛతో ఫ్రీడమ్తో ఉండేటటువంటి కాంట్రాక్ట్లని మనం ఫ్రీ కన్సెంట్ అని చెప్పి అంటాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఫ్రీ కన్సెంట్లో ఉన్నట్లు. అంటే ఎక్స్ అనే కంపెనీ, వై అనే కంపెనీ ఒక కాంట్రాక్ట్ చేసుకోవడానికి, ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇద్దరు పరస్పర మ్యూచువల్ అండర్స్టాండ్ ఉండడమే ఏమంటారు, దాన్ని ఫ్రీ కన్సెంట్ అని అంటాం. దాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటి అనేటటువంటిది ప్రశ్న. సో ఇక్కడ మొదట కోరియేషన్ అంటే బలవంత పెట్టడం అనేటటువంటిది మొట్టమొదట ఇబ్బంది పెట్టేటటువంటి అంశం, ఫ్రీ కన్సెంట్ని ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అంటే నాకు ఎమ్మెల్యే తెలుసు, సీఎం తెలుసు అనేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా కాంట్రాక్టుల్లో ఫ్రీ కన్సెంట్ అనేటటువంటిది అంటే ఇద్దరికి ఇష్టం ఉండేటటువంటి వాతావరణం తొలగిపోతుంది. మోసం చేయడం అంటే మీ కంపెనీకి మేము సరైనటువంటిది, మీకు కావాల్సినటువంటిది మేము ఇస్తాం అనేటటువంటిది వాళ్ళ దగ్గర లేకపోయినప్పటికీ వాళ్ళు ఫ్రాడ్ చేయడం అనేటటువంటిది ఫ్రీ కన్సెంట్లోకి ఈ ఎఫెక్ట్ చేసేటటువంటి అంశం ఒక ఫ్రాడ్ అనేటటువంటిది. అదేవిధంగా ఏదైతే మిస్అండర్స్టాండింగ్ చేసుకునేటట్ల మిస్ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది, తప్పుడు సమాచారం, ఫాల్స్ స్టేట్మెంట్ మేడ్ వితౌట్ ఇనిషియంట్ టు డివైజ్ అనేటటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని అందించడం. మరియు ఇద్దరు ఒక కంపెనీ తప్పు చేసేటటువంటి భావనలో రాంగ్ స్టెప్ వేసినప్పుడు ఈ ఫ్రీ కన్సెంట్ అనేటటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్లు తొలగిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ యూనిట్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, కాంట్రాక్ట్ డిశ్చార్జ్ ఏ ఏ సందర్భాల్లో జరుగుతుంది? సో ఇష్టం లేనప్పుడు, పని బాగాలేనప్పుడు, కష్టం ఉన్నప్పుడు, అది వ్యాలిడ్ ఆఫర్ పోయినప్పుడు, చట్ట ప్రకారం లేనప్పుడు, షరతులు ఉన్నప్పుడు ఆ డిశ్చార్జ్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వ్యాలిడ్ ఆఫర్ అనేటటువంటిది, కాంట్రాక్ట్ అనేటటువంటిది ఎప్పుడు ఉంటుందంటే నమ్మకం ఉన్నప్పుడు, కన్సిస్టెన్స్ ఉన్నప్పుడు, ఫ్రీ కన్సెంట్ ఉన్నప్పుడు, కోరియేషన్ ఉన్నప్పుడు, ఫ్రాడ్ అనేటటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ప్రభావితం చేసేటటువంటి అంశాలన్నమాట. దానికి వ్యాలిడ్ ఆఫర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫ్రీ కన్సెంట్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చును. నెక్స్ట్ ఏదైతే సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటిది సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, డిఫైన్ అన్పెయిడ్ సెల్లర్, ఎక్స్ప్లెయిన్ ద రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్. ఇక్కడ సెల్లర్ అంటే ఏంటి, విక్రేత, ఏదైనా ఒక వస్తువును అమ్ముకున్నటువంటి పర్సన్ సెల్లర్ అనేటటువంటి వ్యక్తి. అండర్ ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అన్పెయిడ్ సెల్లర్ యాజ్ నాట్ రిసీవ్డ్ ద ఓల్ ప్రైజ్ ఆర్ ఓజ్ చెక్ హ్యాస్ బిన్ డిసాన్స్డ్ అంటే ఇచ్చినటువంటి పైసలు అనేటటువంటి సరిగ్గా ఇవ్వకపోవడం, ఇచ్చిన చెక్ అనేటటువంటిది బౌన్స్ కావడం, ఇట్లాంటిది అనమాట. అంటే ఒక వ్యక్తి ఎక్స్ అనేటటువంటి వ్యక్తి భూమి అమ్మిండు. భూమి అమ్మితేనంటే ఆ భూమి కొనుక్కున్నటువంటి బయ్యర్ ఉంటాడు కదా, ఆ బయ్యరు సరైనటువంటి కన్సర్న్ ఇవ్వలేడు అనమాట. అంటే డబ్బు ఇవ్వలేడు, లేదా ఇచ్చిన డబ్బు సరిగ్గా ఇవ్వలేడు, లేదంటే ఇచ్చిన చెక్ అనేటటువంటిది పనిచేయనటువంటి చెక్ ఇచ్చిండు. సో ఇప్పుడు విక్రేత సెల్లర్కు ఉండేటటువంటి రైట్స్ ఏంటి అనేటటువంటిది కన్జ్యూమర్ యాక్ట్ ఉంటుంది కదా, ఏదైతే వినియోగదారుపు హక్కు చట్టం, భారతీయ హక్కు చట్టం ఉంటుంది కదా, సో ఆయనకు వర్తించేటటువంటి రైట్స్ ఏంటి అనేటటువంటిది ప్రశ్న. సో ఆ రైట్స్ ఏంటి అంటే ఆయన రైట్ ఆఫ్ లీన్ అంటే ఆ వస్తువును నిలిపివేసేటటువంటి హక్కు, రైట్ ఆఫ్ స్టాపింగ్ ఇన్ ట్రాన్సిట్ అది రవాణాలో లేకుండా చేసేటటువంటి హక్కు, రైట్ ఆఫ్ రీస్కేల్ అంటే మళ్ళీ అతను వేరే వాళ్ళకు అమ్ముకునేటటువంటి హక్కు. అదేవిధంగా అతను కొనుగోలుదారునిపై చూపించేటటువంటి హక్కులు ఏంటంటే షూట్ ప్రైజ్ అంటే ధర కోసం మళ్ళీ కోర్టుని ఆశ్రయించడం. అంటే 10,000కు సంబంధించినటువంటి వస్తువును కేవలం 1000కే ఇస్తానే అంటున్నాడు, ఆయన తీసుకొని సగంలో ఆపేసిండు, దాన్ని సరైన డబ్బు ప్రైజ్ నాకు ఇస్తలేడని చెప్పి కోర్టులో కేసు వేయడం. షూట్ ఫర్ డ్యామేజ్ అంటే నష్టపరిహారంను అడగడం. అదేవిధంగా రికవరీకి సంబంధించి అంటే ఎక్కువ రోజులు పడుతున్నంటే రికవరీకి ఇప్పుడు ఒక భూమి కొంటుంటే 10 లక్షల భూమి ఉంటే ఒకే 1,00,000 ఇచ్చి చాలా రోజులు అది పెండింగ్లో ఉంటే ఆ 1,00,000 రూపాయలు అనేటటువంటివి
ఇవి వేస్ట్ అవుతాయి అన్నమాట. సో అటువంటిది అన్పెయిడ్ సెల్లర్కు ఉండేటటువంటి హక్కులు ఏంటనేటటువంటిది ప్రశ్న. సో ఇక్కడ అన్పెయిడ్ సెల్లర్కు ఉండేటటువంటిది అగెనెస్ట్ గూడ్స్కు అగెనెస్ట్ బయర్, అంటే కొనుక్కున్న వ్యక్తి మీద కేసు వేయచ్చు, అతను అమ్ముకున్నటువంటి వస్తువును తను తిరిగి పొందొచ్చు అనమాట. సో ఆ తిరిగి పొందినటువంటి వస్తువుని తను అమ్ముకోవచ్చు, సరైన ధరకు అమ్ముకోవచ్చు, ఆయన న్యాయంగా అమ్ముకోవచ్చును, ధర పెంచి అమ్ముకోవచ్చును, దాన్ని ఎవరికి రవాణా జరగకుండా ట్రాన్సిస్ట్లో ఉండకుండా ఆపుకోవచ్చును, ఆ గూడ్స్ అనేటటువంటి అతను అనుభవించవచ్చు. ఇక కొనుగోలుదారుని మీద ఉండేటటువంటి రైట్స్ ఏంటంటే అతను సరైన ప్రైజ్ ఇవ్వకపోతుందంటే ఆ ప్రైజ్ను నిర్ణయించుకోవడం, దాని మీద కేసు వేయడం, దానికి డ్యామేజ్కి సంబంధించినటువంటి మనీ అడగడం, వాటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ జరిగితేనంటే ఇంట్రెస్ట్ లాంటివి అడగడం అన్నమాట. ఇక్కడ అన్పెయిడ్ సెల్లర్ అనేటటువంటిది చాలా ఈజీ క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక వస్తువును అమ్మిండు అమ్మితేనంటే కొన్న వ్యక్తి అతనికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేడు. ఇప్పుడు అమ్మిన వ్యక్తి ఏం చేస్తాడో ఆ వస్తువుని యూజ్ చేసుకున్నానన్నా యూజ్ చేసుకుంటాడు, అమ్మనన్నా అమ్ముకుంటాడు, ఏమన్నా చేసుకుంటాడు. లేదా కొన్న వ్యక్తి మీద ఎట్లాంటిది ఉంటుంది, సరైన డబ్బులు ఇచ్చారన్నా తీసుకో అని చెప్తాడు, సరైన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి మార్కెట్లో అనుకున్నప్పుడు ఎక్కువ డబ్బులు అడుగుతాడు, అది డ్యామేజ్ జరిగితే డ్యామేజ్ పైసలు కూడా అడుగుతాడు. దీన్ని కన్జ్యూమర్ ప్రొటెక్ట్ యాక్ట్ 2019 కాపాడుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ద లా ప్రొటెక్ట్ యాన్ అన్పెయిడ్ సెల్లర్ విత్ రైట్స్ అగెనెస్ట్ బోత్ గూడ్స్ అండ్ బయర్, అంటే ఆ వస్తువు మీద కొనుగోలుదారుని మీద హక్కులు అనేటటువంటివి సెల్లర్కి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అనేటటువంటి చూడండి, డిస్టింగ్విష్ బిట్వీన్ కండిషన్ అండ్ వారంటీ. ఇక్కడ ఏంటి, ఒక వారంటీ అనేటటువంటిది చూద్దాం. ఇప్పుడు ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఒక సింబల్ ఉంటుంది, ఇట్లా ఆర్ సింబల్ ఉండి ఈ విధంగా రౌండ్ షేప్గా ఉండడం జరుగుతుంది. సో అలా ఉన్నదాన్ని మనము వారంటీ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఇక కండిషన్కు సంబంధించినటువంటిది ఒక లిస్ట్ అనేటటువంటిది కూడా ఉండడం జరుగుతుంది. ఒక వస్తువు మీద కండిషన్స్ ఉంటాయి మరియు వారంటీ అనేటటువంటిది కూడా ఉంటుంది. ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక టీవీ కొన్నారు, టీవీ కొంటే ఏం జరుగుతుంది, ఈ టీవీ అనేటటువంటిది కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్లోనే వస్తుంది, వైట్ కలర్లో రాదు అనేటటువంటి కండిషన్స్ దాని మీద ఉంటాయి. ఇక్కడ వారంటీ అంటే ఏంటి, ఈ టీవీ అనేటటువంటిది 5 సంవత్సరాల వరకు డ్యామేజ్ అయినా సరే తిరిగి ఇస్తామనేటటువంటి అంశం. సో ఇక్కడ ఒక కన్జ్యూమరు కొన్న వస్తువుని ఏదైతే సెల్లర్ ద్వారా కొన్నటువంటి బయ్యర్ ఎవరైతే ఉంటారో ఆ బయ్యర్ నాకు బ్లాక్ అండ్ వైట్ టీవీలో కలర్ టీవీ రావాలి, ఇది నాకు రిటర్న్ ఇవ్వండి అంటే ఆయన ఖచ్చితంగా ఇవ్వడు, అది కండిషన్ కిందికి పోతుంది. కానీ నాకు ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ నేను కొన్నాను, ఇది పగిలిపోయింది, ఇది కొత్తది ఇవ్వాలి, నాకు వారంటీ ఉందంటే ఆ వారంటీ రూపంలో తిరిగి వస్తుందన్నమాట. సో ఇక్కడ సీరియస్ అప్లికేషన్ జరుగుతుంది, అంటే ఆ వస్తువుని ఎట్టి పరిస్థితిలో రిటర్న్ అనేటటువంటి తీసుకునే పరిస్థితి ఉండదు కండిషన్లో ఉంటే. ఇక్కడ వారంటీలో ఉంటే అది చాలా చిన్న అంశం, వారంటీలో ఉంటే మళ్ళీ తిరిగి పొందేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో షరతులతో ఉన్నటువంటి ఎసెన్షియల్ టర్మ్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ కిందికి రావడం జరుగుతుంది. ఇది సెకండరీ టర్మ్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్, అంటే ఇచ్చినటువంటి వస్తువు రెండోసారి తిరిగి పొందేటటువంటి హక్కు వారంటీలో ఉంటుందన్నమాట. గోస్ టు ద రూట్ ఆఫ్ ద కాంట్రాక్ట్, అంటే అది ఖచ్చితంగా మొదటిసారి ఇచ్చినటువంటి అప్పుడే షరతులతో అమ్మబడింది. రెండవది ఏంటి అంటే ఆ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి అది సరైనటువంటి పొజిషన్లో లేకపోవడం వల్ల వారంటీలో ఉందంటే అతను తిరిగి పొందుతాడు. చాలా ఈజీ క్వశ్చన్ ఇదేంటి, కండిషన్ అనేటటువంటివి ఆ వస్తువుకు సంబంధించినటువంటి షరతులు, వారంటీ అనేటటువంటిది ఒక టైం లిమిట్, ఆ టైం లిమిట్లో డ్యామేజ్ అయితే ఆ ప్రాపర్టీ రిటర్న్ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్ మరియు వారంటీస్కి సంబంధించినటువంటి అంశాలు. ఇక్కడ రైట్ ఇన్ కేస్ ఆఫ్ బ్రీచ్, అంటే షరతులతో సంబంధించినటువంటి హక్కులు ఏంటివి, మరియు ఆ కండిషన్లో ఎలా ఉంటాయి, వారంటీలో ఎలా ఉంటాయి అనేటటువంటి అంశం. ఇక్కడ ఏ కండిషన్ ఈజ్ ఎసెన్షియల్ టు ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద కాంట్రాక్ట్, అంటే ఆ వస్తువును లేదా ఆ కాంట్రాక్ట్ను ఇవ్వడంలో మెయిన్ పర్పస్ అనేటటువంటివి కండిషన్లోనే ఉంటాయి. వారంటీలో ఏముంటాయి, ఇట్ ఈజ్ ఓన్లీ కొలెక్టరల్ టు ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద కాంట్రాక్ట్, అంటే ఆ కాంట్రాక్టు చెల్లుబాటు కావడానికి
తొందర అమ్ముడు పోవడానికి లేదంటే ఏదైనా జరగడానికి ఆ కాంట్రాక్టు ఎక్కువ పవర్లోకి రావడానికి, ఒకవేళ ఆ కాంట్రాక్ట్ చెడిపోతే మరో కాంట్రాక్ట్ ఇస్తామనేటటువంటి ఒపీనియన్ ఒక 1 ఇయర్ వరకు ఉందనుకోండి, నేను ఈ టీవీ కొనుక్కుంటే పాడైపోయినా సరే 1 ఇయర్లో మళ్ళీ నాకు కొత్త టీవీ వస్తుంది అనేటటువంటి అంశం కన్జ్యూమర్ గుర్తిస్తే ఆ వస్తువుని తొందరగా కొనుక్కుంటాడు, లేదా ఆ కాంట్రాక్టుని తొందర తీసుకుంటాడు కదా. సో అది వారంటీ అనేటటువంటిది. వారంటీకి ఒక టైం లిమిట్ అనేటటువంటిది కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిఫైన్ కన్జ్యూమర్. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019? ఇక్కడ కన్జ్యూమర్ అంటే ఎవరు? కొనుక్కునేటటువంటి వ్యక్తి లేదా బయ్యర్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చును. ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ హక్కులు అనేటటువంటివి 2019లో ఇవ్వడం జరిగింది. భారతదేశంలో మొదటిసారి 1986 సంవత్సరంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటటువంటి చట్టాలు ఉండడం జరిగింది. ఆ తర్వాత వాటి యొక్క రివిజనే 2019లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కన్జ్యూమర్ అంటే, ఏ కన్జ్యూమర్ ఈజ్ ఏ పర్సన్ హూ బైస్ గుడ్స్ ఆర్ హైర్స్ సర్వీస్ ఆఫ్ కన్సిడరేషన్ నాట్ ఫర్ రీస్కేల్ ఆఫ్ కమర్షియల్ పర్పస్. అంటే ఒక వస్తువును కొన్నటువంటి వ్యక్తిని వినియోగదారుడు అని చెప్పి అంటాం. అంటే దాన్ని తిరిగి అమ్మకుండా ఉండేటటువంటి వ్యక్తి. అది కూడా ఏంటి, తిరిగి అమ్మేటటువంటి వ్యక్తి అయితే ఎవరైతారు? డీలర్ అవుతాడు. తిరిగి అమ్మకుండా ఉపయోగించుకునేటటువంటి వ్యక్తి ఎవరైతారు? ఒక పర్సన్ అయితే ఎవరైతారు? అతను కన్జ్యూమర్ అనేటటువంటి వ్యక్తి అవుతాడు. సో కన్జ్యూమర్కు సంబంధించి ఆయన ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి హక్కులు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక కలర్ టీవీ కొన్నటువంటి కన్జ్యూమర్ ఉందనుకోండి, అందులో ఫాల్ట్ ఉందనుకోండి, అతనికి సంబంధించినటువంటి హక్కులు ఏమేమి ఉంటాయి అనేటటువంటిది ప్రశ్న. సో ఇక్కడ వినియోగదారుని హక్కులను 2019 యాక్ట్ అనేటటువంటిది కాపాడుతుంది. ప్రొటెక్ట్ కన్జ్యూమర్ రైట్స్ అంటే వినియోగదారుడి ప్రాథమిక హక్కులను కాపాడుతుంది. అంటే ఇచ్చిన ధర కంటే ఎక్కువ ధర ఇచ్చిండు అనుకోండి వస్తువుని, ఆ ధర కంటే ఎక్కువ ఇచ్చిండని తెలిస్తే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయొచ్చు అనమాట. సో షుట్టు వేయొచ్చు అనమాట. అది ఒక హక్కు. ప్రివెంట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే అన్యాయం జరిగితే కన్జ్యూమర్కు అతను చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ప్రొవైడ్ సింపుల్ అండ్ స్పీడ్లీ రెడ్రెసల్ అంటే దీనికి సంబంధించినటువంటి అంశంలో తొందరగా పరిష్కారం జరిగే విధంగా 2019 యాక్ట్ అనేటటువంటిది రియాక్ట్ కావడం జరుగుతుంది. ఎస్టాబ్లిష్ కన్జ్యూమర్ కమిషన్స్ అంటే వినియోగదారునికి వివిధ కమిషన్లు, ఫుడ్ కమిషన్ కావచ్చు, సేఫ్టీ కమిషన్ కావచ్చు, ఫైనాన్షియల్ కమిషన్స్ కావచ్చు, డిఫరెంట్ కమిషన్స్ అనేటటువంటివి డిఫరెంట్ స్టేజ్లలో, ఏదైతే మండల లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఇట్లా కన్జ్యూమర్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి కమిషన్స్ ఉంటాయి. ఎన్ష్యూర్ ప్రొడక్ట్ సేఫ్టీ అంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి సేఫ్టీ అనేటటువంటిది, సేఫ్టీ అథారిటీస్ అనేటటువంటిది కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఇస్తుంది. అదేవిధంగా ప్రమోట్ కన్జ్యూమర్ అవేర్నెస్ అంటే ఏదైతే కన్జ్యూమర్ ఒక వస్తువును కొంటున్నాడో దాని మీద ఏదైతే అవేర్నెస్ కోసం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి సిగరెట్ మీద అవేర్నెస్ ఇవ్వడం కన్జ్యూమర్కు ఖచ్చితంగా అవసరం అని చెప్పి ఈ యాక్ట్ చెప్తుంది. సో మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ల మీద, మందు మీద ఎందుకు ఉంటుంది అంటే కన్జ్యూమర్కి ఆ విషయం ముందే తెలవాలి అని చెప్పి, అందులో ఏ ఫాల్ట్ ఉందో తెలవాలనేటటువంటి అంశాన్ని ఆ అవేర్నెస్ కోసం ప్రమోట్ చేస్తుంది. అదేవిధంగా రెగ్యులేట్ ఈ కామర్స్ అంటే ఈ కామర్స్ నియంత్రణను ఇస్తుందన్నమాట. అంటే ఏదైనా ఒక వస్తువుని ఆన్లైన్లో కొన్నప్పుడు అతను దాన్ని మోసపోయే సిచ్యువేషన్ వస్తానంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అతను రిటర్న్ పెట్టుకోవడం, రీప్లేస్ చేసుకోవడం ఇటువంటి అంశాలు ఉంటాయి. 2019 యాక్ట్ అనేటటువంటి దాంట్లో ఏమేమి చెప్తుందంటే వినియోగదారునికి కమిషన్ ఇవ్వడం, వినియోగదారునికి అవేర్నెస్ ఇవ్వడం, వినియోగదారుని హక్కులను కాపాడడం, వినియోగదారుడు ఏదైతే అన్యాయానికి గురైతే అతనికి భద్రత కల్పించడం, కోర్టుని ఆశ్రయించుకోవడం అనేటటువంటిది ఏదైనా సరే స్పీడ్గా జరిగే విధంగా ఈ యాక్ట్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఈ కామర్స్ నియంత్రణ కూడా ఈ యాక్ట్ చేస్తుందన్నమాట. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కంటే ముందు 1986 అనేటటువంటి యాక్ట్ ఉంది. ఆ తర్వాత సోషల్ మీడియా ప్రభావాలు పెరిగినాయి కాబట్టి మళ్ళీ రివిజన్ చేసినటువంటి యాక్టే 2019 యాక్ట్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి 3 ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే థర్డ్ యూనిట్లో ఏముంటుంది, ఐపీఆర్ఎస్ అనేటటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్రాపర్టీ ఏదైతే రైట్ బ్రీఫ్లీ అఫోర్డ్ ద ఎసెన్షియల్ ఫర్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ అంటే ఒక
ప్రాపర్టీ ఉంది, భూమి ఉంది, భూమిని ఒక వ్యక్తి అమ్ముకోవాలంటే అతనికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏంటి, ఎసెన్షియల్స్ ఏంటి అనేటటువంటి అంశం. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 గవర్న్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. ఏ వ్యాలిడ్ ట్రాన్స్ఫర్ మస్ట్ సేఫ్టీ. అదేవిధంగా సర్టెన్ లీగల్ కండిషన్, అంటే ఒక ప్రాపర్టీని అమ్ముకుంటున్నప్పుడు అది సేఫ్టీగా మరియు లీగల్గా చట్ట పరిధిలో ఉండే విధంగా ఈ ప్రాపర్టీ రైట్స్ అనేటటువంటివి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అనేటటువంటిది, ఒక ప్రాపర్టీ అమ్ముతున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది, అంటే ఒక భూమి అమ్ముతున్నాడు, ఆ భూమిని ఏ విధంగా అమ్ముతాడు అంటే, భూమి ఒక వ్యక్తి అమ్మాలంటే ఖచ్చితంగా అమ్మే వ్యక్తి మీద భూమి ఉండాలి, అతను బ్రతికి ఉండాలి. ఇప్పుడు కొనే వ్యక్తి మీద కూడా భూమి ట్రాన్స్ఫర్ కావాలంటే అతను బ్రతికి ఉండాలి. వీళ్ళిద్దరికి లీగల్గా ఏజ్ అనేటటువంటిది ఉండాలి. వీళ్ళిద్దరూ లీగల్గా ఆ ప్రాపర్టీని పొందేయడం, అమ్ముకోవడం లాంటి హక్కులు అనేటటువంటివి ఉండాలి. సో అటువంటి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్లో డిఫరెంట్ ఎలిమెంట్స్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రాపర్టీని అమ్ముకోవచ్చును, లేదంటే మార్ట్గేజ్ అనేటటువంటిది చేసుకోవచ్చును, లీజ్ అనేటటువంటిది ఇవ్వచ్చును, గిఫ్ట్ అనేటటువంటిది ఇవ్వచ్చును, ఎక్స్చేంజ్ అనేటటువంటిది ఇవ్వచ్చును, యాక్షనబుల్ క్లైమ్ అనేటటువంటిది చేసుకోవచ్చును. అంటే యాక్షనబుల్ క్లైమ్ అంటే ఏంటి, హక్కుగా పొందడం డైరెక్ట్గా, అంటే దానికి క్లైమ్ చేసుకునేటటువంటిది తండ్రి వారసత్వంలోని భూమిని యాక్షనబుల్ క్లైమ్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తికి భూమి అమ్మితే అది అమ్మడం కిందికి వస్తుంది. ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తికి 10 లక్షల కింద అప్పుగా ఇచ్చి ఇది మార్ట్గేజ్లో ఉంచడం, ఒక టైం లిమిట్ వరకు నేను ఇవ్వకపోతే దాన్ని తీసుకో అని చెప్పడం మార్ట్గేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చును. ఒక టైం లిమిట్ వరకు మ్యూచువల్ అండర్స్టాండ్తో లీజ్కి ఇవ్వడం అనేటటువంటిది రెంటల్ పర్పస్ కిందికి వచ్చేటటువంటి అంశం. ఇప్పుడు గిఫ్ట్ అంటే ఏంటి, ఇప్పుడు భూమి తన యొక్క మరొక కూతురుకి ఇవ్వాలని ఒక తండ్రి అనుకున్నాడు, అతను ఏం చేస్తాడు, గిఫ్ట్ డీడీ కింద ఇస్తాడనమాట. సేల్ డీడీ ఉంటుంది, గిఫ్ట్ డీడీ అంటే, గిఫ్ట్ డీడీ అంటే భూదానము, దానం అని చెప్పి చెప్తాం కదా. సో అటువంటి అంశం అనమాట. ఎక్స్చేంజ్ అంటే ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ అన్నదమ్ములు అయినప్పుడు వాళ్ళిద్దరికి ఒక్కొక్క కాంట్రాక్టుల్లో ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్చేంజ్ అనేటటువంటివి చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఎసెన్షియల్ ఫర్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అంశాలు సేల్, మార్ట్గేజ్, లీజ్, గిఫ్ట్, ఎక్స్చేంజ్, యాక్షనబుల్ క్లైమ్ అనేటటువంటి హెడ్డింగ్లు పెట్టండి, వీటికి సంబంధించినటువంటి మ్యాటర్ రాయండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ అన్ యాక్ట్ బై విచ్ ఏ లివింగ్ పర్సన్ కన్వేస్ ప్రాపర్టీ టు అనదర్ లివింగ్ పర్సన్. అంటే బ్రతుకున్న పర్సన్ మరొక బ్రతుకున్న పర్సన్కి ఈ ట్రాన్స్ఫర్ చేయొచ్చును. సో ఇప్పుడు అతను ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏంటి, అతని మీద ఆస్తి ఉండాలి. ఇప్పుడు అమ్మేటటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, కొనేటటువంటి వ్యక్తి కూడా బ్రతికుండాలి, అతను కూడా స్వీకరించేటటువంటి ఏజా అర్హత అనేటటువంటిది కలిగి ఉండాలి. వాళ్ళిద్దరూ చట్ట ప్రకారంగా అమ్ముకోవాలి, దానికి సంబంధించినటువంటి కన్సిడరేషన్ కూడా చట్ట ప్రకారంగా ఉండాలి. ఒక వస్తువుని ఇంకో వ్యక్తికి అమ్ముతున్నాడంటే అది ధర మార్కెట్లో ఎంత ఉంటే అంతే అమ్మాలి, ఎక్కువ కూడా అమ్మకుండా అది చట్ట ప్రకారంగా లా కింద ఉండాలి. అది ఇల్లీగల్ పని మాత్రం కాకూడదు. భారతదేశానికి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ, సావర్నిటీ కింద మళ్ళీ మనల్ని బొక్కలో వేస్తారన్నమాట. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు చట్టం కింద, లా కిందనే ఉండాలన్నమాట. ఇక్కడ లీగల్ ఫార్మాలిటీస్ అనేటటువంటివి జరగాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇక్కడ ట్రేడ్ మార్క్ అనేటటువంటిది ఉంది. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు లిటరేచర్ అనేటటువంటిది ఉందనుకోండి, లిటరేచర్లో మనకు మన సాహిత్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఏముంటుంది, ఒక కాపీరైట్ లాంటి అంశం ఉంటుంది. ఇప్పుడు కంపెనీలో ఒక ఆస్తి ఉంది అనుకోండి, ఆ ఆస్తి అనేటటువంటిది ఏ విధంగా ఒక వ్యక్తి మీద ఉంటుందంటే అది ట్రేడులలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ట్రేడ్ మార్క్ అనేటటువంటి రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, ఆ ట్రేడులని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనేటటువంటిది చాలా సింపుల్. చూడండి, మీకు 5 స్టెప్లలోనే అర్థమైపోతుంది. ఒక ట్రేడ్ అనేటటువంటిది ఎలా ఉంది అనేటటువంటిది మొదట గుర్తించడం, దానికి సంబంధించి అప్లికేషన్ చేయడం, ఆ తర్వాత దాన్ని అప్లికేషన్ చేసుకున్నటువంటి దాన్ని వెరిఫికేషన్ చేయడం, రిపోర్ట్ తయారు చేయడం అనమాట. ఆ తర్వాత ఆ ట్రేడ్ అనేటటువంటిది బహిరంగపరచడం, ఆ రిపోర్ట్ చేసినటువంటిది ఏదైతే ఉందో దానికి ఇల్లీగల్గా ఏమైనా కేసులు ఉన్నాయా, ఇల్లీగల్గా ఎవరైనా అబ్జెక్షన్స్ చెప్తారా, ఆ జనరల్ని మనం ఏం చేయాలి, అడ్వర్టైజ్మెంట్ అనేటటువంటిది ఇవ్వాలి. ఆ తర్వాత ఆ ట్రేడ్ అనేటటువంటిది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎక్స్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎక్స్ అనేటటువంటి వ్యక్తి
ఒక ఇంజెక్షన్ని తయారు చేసిండు. సో అతను పేటెంటీ కదా, సో అతనికి ఒక కంపెనీ ఆల్రెడీ ఉంటుంది. ఇప్పుడు కొత్త ట్రేడ్ని ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నాడు, అటువంటి మందునే తయారు చేసిండు. దాని గురించి ఏం చేస్తుండు, మొదట అటువంటివి ఉందా లేదా, పేటెంట్ ఉందా లేదా అనేటటువంటి సెర్చ్ చేస్తున్నాడు. దాని గురించి అప్లికేషన్ చేసుకుంటుండు, దాన్ని వెరిఫై చేపించుకుంటుండు గవర్నమెంట్ ద్వారా. దాన్ని పేపర్ స్టేట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. అటువంటి దానికి వ్యతిరేకంగా క్వశ్చన్ చేసినప్పుడు, అబ్జెక్షన్ చేసినప్పుడు ఆ ట్రేడ్ అనేటటువంటిది వస్తుందా, ఇటువంటి సింబల్ అనేటటువంటిది ఏర్పడుతుందా, ఏర్పడదని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు ప్యాసేజ్ రూపంలో చూసినట్లయితే ట్రేడ్ మార్క్ సెర్చ్ అనేటటువంటిది మొదట జరుగుతుందన్నమాట. ట్రేడ్ మార్క్ సెర్చ్ జరిగిన తర్వాత అప్లికేషన్ అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత పబ్లికేషన్ ఇన్ ట్రేడ్ మార్క్ జర్నల్, అంటే దీన్ని బహిరంగపరచడం, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం అనమాట. అపోజిషన్ పీరియడ్ అంటే దానికి నెగిటివ్స్ చెప్పడం, అభ్యంతరాలు చెప్పడం, ఎవరైనా అపోజ్ చేయడం, లేదంటే దాన్ని ఆల్రెడీ పేటెంట్లు ఉండడం, అటువంటి అంశాల మీద కృషి చేస్తుందన్నమాట. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేటటువంటిది జారీ చేస్తుందన్నమాట. సో ఇది సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 ప్రకారం ఉంటుందన్నమాట. ఇది చట్ట ప్రకారం లోబడి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ ఇన్ఫ్రింగ్మెంట్ ఆఫ్ కాపీరైట్. అనేటటువంటిది ఏమిటి? ఇప్పుడు కాపీరైట్ అంటే ఏంటి? ఒక లిటరేచర్లో కావచ్చు, ఒక ఆర్టిస్టిక్ దాంట్లో కావచ్చు, మ్యూజిక్లో కావచ్చు, ఒక సినిమాలో కావచ్చు, ఒక ఫుటేజ్లో కావచ్చు, ఏదైనా డిజిటల్ రూపంలో ఉన్నటువంటి దానిని కావచ్చు, టెక్స్ట్ రూపంలో ఉన్నటువంటిది కావచ్చు, వాయిస్ రూపంలో ఉన్నటువంటి, అంటే టెక్స్టు, డిజిటలు, వాయిస్, ఏదైతే లిటరేచర్కి సంబంధించినటువంటివి ఉంటాయి కదా, వీటిల్లో మనం దాన్ని ఒకరు చేసినటువంటి పనిని మనం దొంగిలించడం, తస్కరించడం లాంటి అంశాన్ని మనం కాపీరైట్ అని చెప్పి అంటాం. సో కాపీరైట్ ప్రొటెక్ట్ ఒరిజినల్ లిటరరీ, ఆర్టిస్టిక్, మ్యూజికల్ అండ్ డ్రామాటిక్స్ వర్క్ అనమాట. కాపీరైట్ ఇన్ఫ్రింగ్మెంట్ మీన్స్ అనాథరైజ్డ్ కాపీయింగ్, అంటే సంబంధం లేని వ్యక్తి దాన్ని కాపీ చేసుకోవడం. రిప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ మరియు ఆర్ యూజ్ ఆఫ్ కాపీరైట్ వర్క్, అంటే ఏదైనా ఒక సినిమా ఒక వ్యక్తి చూసిండు, అందులో నుంచి మరొక వ్యక్తి ఒక క్లిప్ తీసుకున్నాడు అనుకోండి, కాపీరైట్ వస్తుంది. ఒక వ్యక్తి ఒక సాంగ్ తయారు చేసిండు, అందులో నుంచి మరొక వ్యక్తి ఒక క్లిప్ తీసుకున్నాడు అనుకోండి, కాపీరైట్ వస్తుంది. ఏదైనా రాసింది ఉందనుకోండి, అతను మరొక వ్యక్తి తీసుకుంటే ఏమవుతుంది, కాపీరైట్ వస్తుంది. ఇక్కడ కాపీరైట్కు సంబంధించినటువంటి అంశాలు చూస్తున్నట్లయితే అనుమతితో తీసుకోవచ్చు, అంటే అనాథరైజ్డ్ కాపీయింగ్ చేయడానికి అవకాశం లేదు. ఇల్లీగల్ డిస్ట్రిబ్యూషన్, అక్రమంగా పంపిణీ చేయడానికి అవకాశం లేదు. పబ్లిక్ పర్ఫార్మెన్స్ వితౌట్ పర్మిషన్, అంటే దాన్ని ఏ పర్మిషన్ లేకుండా ఆ పాటలను మనం బహిరంగంగా పరచడానికి లేదు, ఆ సినిమాను మనం బహిరంగంగా వేయడానికి అవకాశం లేదు. అప్లోడింగ్ ఆన్ ఇంటర్నెట్ వితౌట్ కన్సెంట్, అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ మరొక యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడానికి అవకాశం లేదు, డౌన్లోడ్ చేసి ఇంకో దాంట్లో పొరచడానికి లేదనమాట. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి కాపీరైట్స్కి సంబంధించినటువంటి రెమెడీస్ అనేటటువంటివి ఏంటంటే, దానికి ఇంజెక్షన్ అంటే నిషేధాజ్ఞ, అది కాపీరైట్ పరిధిలో ఉంది కాబట్టి ఎవరు ఉపయోగించుకునికే లేదు. డ్యామేజ్ అయితే ఒకవేళ ఆ వస్తువు కానీ, అది ఏదైనా సాంగ్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే దానికి డ్యామేజ్కి సంబంధించినటువంటి నష్టపరిహారం అనేటటువంటిది కూడా ఇస్తున్నారు అనమాట. అదేవిధంగా సీజర్ ఆఫ్ ఇన్ఫ్రింగింగ్ కాపీస్, అంటే అక్రమ కాపీలను స్వాధీనపరచుకోవడం అనేటటువంటిది ఉందన్నమాట. కాపీరైట్ ఇన్ఫ్రింగ్మెంట్ ఈజ్ పనిషబుల్ బై లా అండ్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ క్రియేటర్స్, అంటే దీన్ని ఎవరు క్రియేట్ చేసినరో ఆ తర్వాత ఎవరైనా కాపీ చేస్తే దాన్ని చట్ట ప్రకారంగా కేసు చేయొచ్చు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం కాపీరైట్ అనేటటువంటిది కూడా IPRSలో అనేటటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ని చూసినట్లయితే, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ IPRS. ఇక్కడ IPRS అంటే ఏంటి? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అంటే డిఫరెంట్ క్యాటగరీలలో డిఫరెంట్ క్రియేటర్స్ తమ యొక్క ఇంటలెక్చువల్ని ప్రదర్శిస్తుంటారు అనమాట. ఇప్పుడు దానికి IPRS చట్టాలు అనేటటువంటివి 2019 నుంచి యాక్ట్స్ అనేటటువంటివి అమల్లో ఉన్నాయి. అంతకుముందు కూడా ఉన్నది 1986 అనమాట. సో ఇప్పుడు టైప్ ఆఫ్ IPRS చూద్దాం. ఇక్కడ ఇన్వెన్షన్ ఉంటే ఏదైనా ఒక
ఒక మత్తు మందుని తయారు చేసిండు, ఒక ట్యాబ్లెట్ని తయారు చేసిండు, ఒక టీవీని తయారు చేసిండు. ఇటువంటి వాటికి ఇన్వెన్షన్స్ ఆవిష్కరణలకు అన్నిటి కూడా పేటెంట్ హక్కులు అనేటటువంటివి ఉండడం జరుగుతుందన్నమాట. పేటెంట్ హక్కులు తర్వాత ఏదైతే లిటరరీ, ఆర్టిస్టిక్, మ్యూజికల్ వర్క్లకు సంబంధించినటువంటి అంశాలలో కాపీరైట్ అనేటటువంటిది ఉంటుంది. ఇక ఏదైనా కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండ్ నేమ్, లోగో ఇటువంటి అంశాలు ట్రేడ్ మార్క్లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ట్రేడ్ మార్క్ కేటాయించాలంటే ఏంటి? అది ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది ఒక సినిమా పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ట్రేడ్ మార్క్లో అంటే ఏంటి? ఆ ఆస్తి హక్కులను కాపాడుకోవాలనేటటువంటి దానికి ఒక లోగో క్రియేట్ చేసుకోవాలంటే దాన్ని ఫిల్ చేసేటటువంటి విధానం అనేటటువంటిది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వెరిఫికేషన్ ఇదంతా ఇది ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏంటి నెక్స్ట్ ఏదైతే ఇండస్ట్రియల్ డిజైన్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అపీరియన్స్ అంటే ఇప్పుడు ఏదైతే ఒక ప్యాలేజ్ బిస్కెట్ ఒక డిజైన్లో ఉందనుకోండి, ఒక థమ్స్అప్ బాటిల్ ఒక డిజైన్లో ఉందనుకోండి, మ్యాక్సిమం ఆ డిజైన్లో మరొకరు తయారు చేసుకోవడానికి వీలు లేకుండా ఇండస్ట్రియల్ డిజైన్లలో కూడా ఐపీఆర్ఎస్లు అనేటటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇవి మాత్రమే కాకుండా ఒక గ్రామానికి పరిధి నక్ష ఉండడం, రాష్ట్రానికి నక్ష ఉండడం, దేశానికి పరిధి ఉండడం లాంటి అంశాన్ని మనం ఏమంటామంటే జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్, జిఐ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మన ఇప్పుడు గూగుల్ చూపించేటటువంటి మన ఇండియన్ ఇమేజ్ అనేటటువంటిది ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేటటువంటిది ప్రతి దేశానికి ఒక ఇండికేషన్ అనేటటువంటిది ఉంటుంది. చూడండి పేటెంట్ ఏమిట్లో వస్తుంది? ఇన్నోవేషన్స్లో వస్తుంది. కాపీరైట్ ఏంటి? లిటరరీ, ఆర్టిస్టిక్, మ్యూజికల్ వర్క్లలో వస్తుంది. ట్రేడ్ మార్క్ ఏంటి? ఒక బ్రాండు, లోగో, ఒక కంపెనీకి సంబంధించినటువంటి రైట్స్లలో వస్తుంది. ఇక ఇండస్ట్రియల్ డిజైన్లలో ఏంటి? ప్రోడక్ట్ అపీరియన్స్, చూడడానికి ఆ వస్తువు ఎలా ఉంది ఆ వస్తువులాగా మరొకరు తయారు చేసుకోవడానికి అవకాశం లేదు. జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అంటే ఏంటి? ప్రాంతానికి సంబంధించి. ఇందులో ఇంపార్టెన్స్ అనేటటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఐపీ అనేటటువంటి వివిధ రకాలు ఉన్నాయి కదా. ఏదైతే కాపీరైట్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్, జియోగ్రఫికల్ ఇండస్టికేషన్, ఇండస్ట్రియల్ డిజైన్, లేఅవుట్ డిజైన్, ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ అనేటటువంటి డిఫరెంట్ టైప్గా ఉంటాయి కదా. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటనేటటువంటిది మీరు అదే ప్రశ్నకు ఆన్సర్ అనేటటువంటిది రాయాలన్నమాట. ఐపీఆర్ఎస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఏదున్నా దాన్ని క్రియేటర్కి కాపాడడం భారత ప్రభుత్వం యొక్క హక్కు. ఇప్పుడు ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో కాపీరైట్ గురించి ఒక ప్రశ్న వచ్చింది, పేటెంట్స్ గురించి ఒక ప్రశ్న వచ్చింది, ట్రేడ్ మార్క్ గురించి ఒక ప్రశ్న వచ్చింది. ఇవే మీకు ఏదైతే థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్లు అని చెప్పుకోవచ్చును. ఇండస్ట్రియల్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది షార్ట్ క్వశ్చన్లో వస్తుంది. ఇప్పుడు పేటెంట్ గురించి చూద్దాం. ఇక్కడ పేటెంట్ అంటే ఏంటి? ఏదైనా ఇన్నోవేషన్ జరిగినప్పుడు దాని యొక్క హక్కులను కాపాడడమే ఇక్కడ పెటెంటీ అని చెప్పి చెప్పుకోవడం, పెటెంట్ హక్కులు అని చెప్పి చెప్పుకోవడం. ఏ పెటెంటీ ఈజ్ ద పర్సన్ హూ ఓన్స్ ఏ పెటెంట్ ఫర్ అన్ ఇన్నోవేషన్. అతను ఎవరు? ఒక క్రియేటర్ అయినటువంటి పర్సన్ ఒక ఇన్నోవేషన్ చేస్తే అతను పొందేటటువంటి హక్కులను పెటెంటీ హక్కులు అని చెప్పి అనుకోవచ్చు. భారత ప్రభుత్వం ప్రకారం ఒక పెటెంటీ హక్కులు అనేటటువంటివి 20 సంవత్సరాల వరకు ఉంటాయి. ఆ తర్వాత వాటిని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, రైట్స్ ఆఫ్ ద పెటెంట్ యొక్క హక్కులను చూసినట్లయితే ఎక్స్క్లూజివ్ టు రైట్ టు యూజ్ అంటే దాన్ని అతను ఉపయోగించుకునేటటువంటి హక్కు. రైట్ టు మ్యానుఫ్యాక్చర్ అంటే అతను దాన్ని తయారు చేసుకునేటటువంటి హక్కు. అతను స్ప్రైట్ బాటిల్ తయారు చేసిండు, స్ప్రైట్ బాటిల్ తయారు చేస్తే ఆ స్ప్రైట్ను ఉపయోగించుకోవచ్చును, ఆ స్ప్రైట్ బాటిల్ లాంటివి మళ్ళీ తయారు చేసి అమ్ముకోవచ్చును. ఇవన్నీ ఏంటి? పెటెంటీ హక్కుల కిందికి వస్తాయి. ఇంకా ఏంటి? రైట్ టు సేల్ అంటే దాన్ని అమ్ముకునే హక్కు. ఇక రైట్ టు లైసెన్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక చాయ్ షాప్ ఉందనుకోండి, దాని ఫ్రాంచైజీలు ఇవ్వడం ఏంటి? లైసెన్స్ ఇచ్చి అటువంటి షాపులని మరిన్ని పెట్టడం. ఇక్కడ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాయ్ హోటల్ అనేటటువంటిది ఉందనుకోండి, ఆ చాయ్ హోటల్ నీలోఫర్ కేఫ్ అనేటటువంటిది ఉందనుకోండి, అతను మరొక నీలోఫర్ కేఫ్ పెట్టుకోవడానికి లైసెన్సు ఇవ్వలేడు అనమాట. లేదంటే ఇంకొకటి ఏదైనా బ్రో కాఫీ అనేటటువంటిది ఉందనుకోండి, మరొక చోట బ్రో కాఫీలు పెట్టుకోవడానికి అతను ఫ్రాంచైజీ లైసెన్స్ అనేటటువంటివి ఇస్తాడనమాట. అవి పెటెంటీ హక్కులు అని చెప్పి చెప్పుకోవచ్చును. రైట్ టు ట్రాన్స్ఫర్ పెటెంట్ అంటే అతను దాన్ని బదిలీ చేసుకునేటటువంటి హక్కు కూడా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఒక ఇన్నోవేషన్ చేస్తే దాన్ని బదిలీ చేసుకోవడం అంటే ఏంటి? సమ్ కన్సిడరేషన్తో అతను సేల్ చేసుకుంటాడు అనమాట. ఒక వస్తువును తయారు చేస్తే అతనికి కావాల్సిన డబ్బు వస్తే దాన్ని అమ్ముకుంటే ఆ కొన్న వ్యక్తి ఆ పెటెంట్ హక్కుదారుడు అవుతాడనమాట. రైట్ టు షూ ఫర్ ఇన్ఫ్రింగ్మెంట్ అంటే ఉల్లంఘనపై దావా వేసేటటువంటి
హక్కు అన్నమాట. అంటే అటువంటి వస్తువు ఇంకొకరు తయారు చేసి దాన్ని కాపీ చేస్తానంటే అతని మీద కేసు వేసేటటువంటి హక్కు. ద పేటెంట్స్ యాక్ట్ గ్రాంట్స్ ఎక్స్క్లూజివ్ రైట్ టు ఎంకరేజ్ ఇన్నోవేషన్స్ అండ్ ప్రొటెక్ట్ ఇన్నోవేటర్స్. అంటే వినియోగదారునికి అవసరమయ్యేటటువంటి ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేసేటటువంటి వాళ్ళను ప్రొటెక్ట్ చేయడం, శాస్త్రవేత్తలను, డాక్టర్లను, ఇంజనీర్లను వాళ్ళ హక్కులు కాపాడడమే ఈ పేటెంట్స్ యొక్క రైట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ 4th యూనిట్కి సంబంధించినటువంటిది ఏదైతే మేనేజింగ్ కంపెనీస్కి సంబంధించినటువంటి కార్పొరేట్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి అంశం. ఇందులో 3 క్వశ్చన్లు ఉంటాయి చూడండి. 12th క్వశ్చన్, రైట్ అబౌట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సిఎస్ఆర్ అనేటటువంటిది ఏంటి? సిఎస్ఆర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ కొన్ని వేల కోట్లను సంపాదిస్తుంది అనుకోండి, ఆ కంపెనీ మార్కెట్లో సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం అంటే వరదలు వచ్చినప్పుడు సహాయం చేయడం, లేదంటే విద్యార్థులకు ఇప్పుడు సంతూర్ సబ్ వాళ్ళు ఒక స్కాలర్షిప్ ఇస్తారు, విప్రో నుంచి వస్తుంది, రిలయన్స్ నుంచి స్కాలర్షిప్లు ఉంటాయి, టాటా నుంచి స్కాలర్షిప్లు ఉంటాయి. ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అంటామన్నమాట. అంటే ఇది ఆ కార్పొరేట్ సంస్థ ఇవ్వచ్చును ఇవ్వకపోవచ్చును కానీ స్వచ్ఛందంగా ఇవ్వడం లాంటి ప్రాసెస్ని, వాటికి సంబంధించిన చట్టపరమైనటువంటి లాని, వాటికి సంబంధించినటువంటి రైట్స్ని కల్పించడం, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇటువంటివి అన్నీ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ కిందకి రావడం జరుగుతుంది. సిఎస్ఆర్ మీన్స్ దట్ కంపెనీస్ వాలంటరీ కంట్రిబ్యూట్ టు ద సొసైటీ అండ్ ఎన్విరాన్మెంటల్ వెల్ఫేర్. అంటే సాంఘిక సంక్షేమం, పర్యావరణం మరియు సమాజానికి ఇచ్చేటటువంటి వాలంటరీ అంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చేటటువంటి అంశం. సో సిఎస్ఆర్ రిఫర్స్ టు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కంపెనీస్ టు ఆపరేట్ ఎథికల్లీ అండ్ కంట్రిబ్యూట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే సమాజంలో ఉన్నటువంటి చుట్టూ అందరినీ, ఇప్పుడు ఒక కంపెనీలో ఉన్నటువంటి వర్కర్లు ఉంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి వర్కర్లకు కూడా హెల్ప్ చేయడం ఏంటి? సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ సిఎస్ఆర్ లక్ష్యాలు ఏంటి? ఇక్కడ సోషల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమాన్ని కాపాడడం, అంటే పాఠశాలల్లో మరుగుదొడ్లు, టాయిలెట్స్ కట్టించడం, వాటర్ కట్టించడం అటువంటివి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ అంటే పర్యావరణంలో చెట్లు పెంచడం అటువంటివి. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ విద్యను అందించడం. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతకు సంబంధించినటువంటి అంశం. ఇవన్నీ ఈ సిఎస్ఆర్ చూసుకుంటుంది అనమాట. బెనిఫిట్స్, వీటి వల్ల ఏమవుతుంది? కంపెనీ యొక్క పేరు అనేటటువంటిది ఈజీగా అడ్వర్టైజ్మెంట్ లేకుండా పెరుగుతుంది. అంటే ఇప్పుడు టాటా వాళ్ళు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్లు అంటే టాటా వాళ్ళది ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా సరే ఆ కంపెనీకి సంబంధించినటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. బిల్డ్స్ పబ్లిక్ ట్రస్ట్, అంటే ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందుతుంది. సపోర్ట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది. ఒక కంపెనీ 10,000 సంపాదిస్తే 100 రూపాయలు దానం చేస్తే ఆ దానం చేసిన వల్ల అది పొందినటువంటి వాళ్ళందరూ ఆ కంపెనీని తలుచుకుంటారు. సో సమ్ టైమ్ ఆ కంపెనీ ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు ఆ కంపెనీ లాస్ కాకుండా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. సిఎస్ఆర్ అనేటటువంటిది వాలంటరీగా ఏ కంపెనీ చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఎందుకు చేసుకుంటాయి? వాళ్ళ యొక్క కంపెనీలు ప్రమోట్ కావడానికి చేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ కార్పొరేట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏర్పడే విధంగా అవన్నీ ఏం చేస్తాయి? సెక్యూరిటీని ఇస్తుంటాయి, మార్కెట్ని ఏర్పాటు చేసుకోవడానికి, రెస్పాన్సిబిలిటీని ఏర్పాటు చేసుకోవడానికి, ఆ కంపెనీ గోల్స్ ఏర్పాటు కావడానికి, ఆ కంపెనీకి రీసోర్స్ ఏర్పాటు కావడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కావడానికి, ఎథిక్స్ పాటించడం లాంటి అంశాలతో ఈ సిఎస్ఆర్ అనేటటువంటి కంపెనీలు పాల్గొంటాయి అన్నమాట, పాటిస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏదైతే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ మీటింగ్స్. అంటే ఒక కంపెనీలో 10 రకాల షేర్లు ఉన్నాయనుకోండి, ఆ 10 రకాల షేర్లకు ఒక్కొక్కరికి కొన్ని షేర్లు ఉంటాయి. 10 రకాల మంది ఉంటే అందులో కొన్ని షేర్లు ఉంటే వాళ్ళు షేర్ హోల్డర్స్ ఆ కంపెనీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీటింగ్స్ పెట్టుకుంటారు అనమాట. షేర్ హోల్డర్స్ మీటింగ్స్ అలో మెంబర్స్ టు డిస్కస్ ఇంపార్టెంట్ కంపెనీ మ్యాటర్స్ అండ్ మేక్ డిసిజన్స్. అంటే ఆ కంపెనీ మూసేయాలన్నా, వైండింగ్ అప్ చేయాలన్నా, కొత్త డిసిజన్ తీసుకోవాలన్నా, కొత్త ప్రొడక్షన్ ఇన్నోవేషన్ చేయాలన్నా, కొత్త ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయాలన్నా, అటువంటి అంశాలకు ఏం చేస్తుంది? ఈ షేర్ హోల్డర్స్ మీటింగ్స్ అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ షేర్ హోల్డర్స్ అంటే ఏంటి? ఇది ఒక షేర్. ఇందులో షేర్ హోల్డర్స్ 10 మంది ఉంటారు అనుకోండి, ఒక్కొక్కరికి 10 ముక్కలు ఉంటాయి. ఈ 10 ముక్కలతో వాళ్ళకు ఒక్కొక్కరికి
కొంత పవర్ ఉంటుంది. ఆ పవర్తో ఒక కంపెనీకి సంబంధించినటువంటి సిఈఓని అనేటటువంటిది ఎన్నుకుంటారు. ఆ కంపెనీ రన్ అవుతుంటుంది అనమాట. సో ఇక్కడ సిఎస్ఆర్ ఏదైతే షేర్ హోల్డర్స్ మీటింగ్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ చట్టబద్ధమైనటువంటి మీటింగ్ అనేటటువంటిది ఏర్పాటు కావడం జరుగుతుంది. షేర్ హోల్డర్స్ సమావేశం అనేటటువంటిది ఇక్కడ యాన్యువల్ ఏజిఎం అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేటటువంటిది ఉంటుంది. డిఫరెంట్ టైప్లు ఏంటి ఇక్కడ ఒక కొత్త చట్టం వచ్చింది అనుకోండి, స్టాట్యుటరీ మీటింగ్ అంటే ఏంటి, ఒక కొత్త చట్టం వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి షేర్ హోల్డర్స్ మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా వార్షికంగా ఒక సంవత్సరం ఎండింగ్లో యాన్యువల్ జనరల్ మీటింగ్ షేర్ హోల్డర్స్ మధ్య జరుగుతుంది. ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ అంటే అత్యవసరంగా ఆ కంపెనీకి సంబంధించి ఇప్పుడు బిస్కెట్ కంపెనీ ఉందనుకోండి, ఆ బిస్కెట్ కంపెనీ తినడం వల్ల చనిపోతున్నారు అనేటటువంటి కేసు ఒక చోట ఫైల్ అయిందనుకోండి, అత్యవసరంగా ఆ షేర్ హోల్డర్స్ అందరు కలిసి గుమిగూడి దాని కొత్త ఫర్దర్గా ఆ బిస్కెట్లో నిజంగానే ప్రాబ్లం ఉందా, సార్ట్అవుట్ చేసుకోవాలన్నా, ఆ కేసుని ఎట్లా ఎదుర్కోవాలి, ఫైనాన్షియల్గా ఏం చేయాలనేటటువంటి అన్ని అంశాలకు ఈజీఎంకు సంబంధించినటువంటి అంశం. ఇక క్లాస్ మీటింగ్ అంటే సాధారణంగా ఆ కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి తరగతికి సంబంధించినటువంటి అంటే ఆ జనరల్గా జరిగేటటువంటి మీటింగ్ని క్లాస్ మీటింగ్లు అని అంటాం. సో వీటి వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, సో వాళ్ళు అప్రూవ్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే వాళ్ళ వద్ద ఏర్పడినటువంటి డబ్బు ఆ షేర్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకుంటారు. డిక్లేర్స్ డివైడెన్స్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి డివైడ్స్ అనేటటువంటివి ప్రకటించుకుంటారు. అపాయింట్మెంట్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఆడిటర్లను డైరెక్టర్లను నియమించుకోవడం. డిస్కస్ కంపెనీ పాలసీస్ కంపెనీ యొక్క విధానాలను చర్చించడం అనమాట. షేర్ హోల్డర్స్ మీటింగ్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ డెమోక్రాటిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ అంటే ఆ కంపెనీ చట్టబద్ధంగా మరియు ఆ కంపెనీ అనేటటువంటిది ఆ మీటింగ్ జరగడం వల్ల డిఫరెంట్ టైపుగా జరుగుతుంటుంది కదా, యాన్యువల్ మీటింగు, ఇంపార్టెంట్ మీటింగు, క్లాస్ మీటింగు ఇటువంటివి జరుగుతాయి కదా, ఆ కంపెనీ ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో డిఫరెంట్ ఏంటి, బోర్డ్ మీటింగ్స్, షేర్ హోల్డర్స్ మీటింగ్స్, ఇక్కడ షేర్ హోల్డర్ మీటింగ్కి సంబంధించినటువంటి ఏమేమి జరుగుతాయి, స్టాట్యుటరీ మీటింగ్ ఒకటి, యాన్యువల్ మీటింగ్ ఒకటి, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ ఒకటి, క్లాస్ మీటింగ్ ఒకటి అనేటటువంటివి 4 జరుగుతాయి అన్నమాట. ఏజిఎం, జిఎం, సిఎం, ఎస్ఎం అనేటటువంటి ఈ 4 మీటింగ్లు అనేటటువంటివి జరుగుతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్, ఇది 4th యూనిట్లో చివరి క్వశ్చన్. హూ ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్, ఎక్స్ప్లెయిన్ ఈజ్ ఆర్ అపాయింట్మెంట్ అండ్ డిస్క్వాలిఫికేషన్. ఇప్పుడు చెప్పిన కదా షేర్ హోల్డర్స్ మీటింగ్ లాంటివి జరిగినప్పుడు మేనేజింగ్ డైరెక్టర్లు ఆడిటర్లను అపాయింట్ చేస్తారు. వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ ఏజ్ లిమిట్ని బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి, వాళ్ళ రెజ్యూమ్ చూసి చేస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని, ఆమె కావచ్చు అతను కావచ్చు, అతన్ని డిస్క్వాలిఫికేషన్ చేసుకునేటటువంటి పాలసీలను కూడా షేర్ హోల్డర్స్ డిస్కషన్ చేస్తుంటారు. సో ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి అనేటటువంటి వ్యక్తి ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డే టు డే మేనేజ్మెంట్ ఆఫ్ ఎ కంపెనీ అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి అంశాలను ప్రతిరోజు చెక్ చేస్తుంటారు అనమాట. ఇక చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ చూసినట్లయితే ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ ఏ డైరెక్టర్ ఎంటర్డ్ విత్ సస్టైనబుల్ సబ్స్టేషనల్ పవర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అంటే కంపెనీ యాక్ట్స్కు 2013 ప్రకారం ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఎండి అనేటటువంటి వ్యక్తి కొన్ని ప్రత్యేకమైనటువంటి పవర్స్ని కలిగి ఉంటాడనమాట. ఆయన ఏమేమి చేస్తుంటాడు అనేటటువంటి చూసినట్లయితే అపాయింటెడ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇతన్ని నియమిస్తారు. అప్రూవ్డ్ బై షేర్ హోల్డర్స్ అంటే షేర్ హోల్డర్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడే ఆడిటర్లను మేనేజింగ్ డైరెక్టర్లను నియమిస్తారు కాబట్టి వాళ్ళు అతని రిజ్యూమ్ చూసి వాళ్ళు ఓకే చేస్తారు. అపాయింట్మెంట్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013 చట్టం ప్రకారం అతను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా సెలెక్ట్ అవుతాడా లేదా అనేటటువంటి అతని అర్హతలు ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాటిని చూసినాకనే షేర్ హోల్డర్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే అతని మైండ్ సరిగ్గా లేనప్పుడు, అతను ఎలా ఉంటాడు, అన్సౌండ్ మైండ్ అంటే అతను మానసికంగా అస్వస్థత ఉన్నప్పుడు,
డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే ఆ కంపెనీ దివాలా తీసేటటువంటి పరిస్థితిని అతను తీసుకొస్తే ఆ టైంలో షేర్ హోల్డర్స్ అతన్ని తీసేస్తారు. కన్విక్టెడ్ ఆఫ్ ఏ అఫెన్స్ అంటే అతను ఏదో ఒక నేరంలో దోషిగా తేలిననుకోండి, అతను కన్విక్ట్గా ఉన్నాడు అనుకోండి, అతన్ని తీసేస్తారు. డిస్క్వాలిఫైడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 చట్టం ప్రకారం అతను లేడనుకోండి, అతను ఆ కంపెనీని అట్లా నడిపించలేడు అనుకోండి, అక్రమంగా ఇల్లీగల్గా అమ్ముకున్నాడు అనుకోండి, అతన్ని షేర్ హోల్డర్స్ తీసేస్తారు అనమాట. ఇక్కడ ఇవి 3 క్వశ్చన్లు అనేటటువంటివి ఏదైతే 11 నుంచి ఏదైతే 12, 13, 14 అనే 3 క్వశ్చన్లు 4th యూనిట్ సిఎస్ఆర్ కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అదేవిధంగా ఏదైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ మీటింగ్, అదేవిధంగా ఏదైతే అపాయింట్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అపాయింట్మెంట్. ఇక్కడ సిఎస్ఆర్ అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళు సాంఘిక సంక్షేమం సోషల్ అవేర్నెస్ కావచ్చు, వాళ్ళు ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కోసం, స్కాలర్షిప్ స్టూడెంట్ కోసం, ఎడ్యుకేషన్ హెల్త్ పర్పస్ వివిధ చేస్తుంటారు, వాళ్ళకు కూడా ఉపయోగాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏంటి, కంపెనీ షేర్ హోల్డర్స్ మీటింగ్స్, అత్యవసర పరిస్థితుల్లో షేర్ హోల్డర్ మీటింగ్ జరుగుతుంది, యాన్యువల్ షేర్ హోల్డర్ మీటింగ్ జరుగుతుంది, అదేవిధంగా ఏదైతే క్లాస్ సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుంది, షేర్ హోల్డర్స్ మీటింగ్స్ అనేటటువంటివి డిఫరెంట్ టైప్గా జరుగుతాయి. అప్పుడే ఆడిటర్లని మరియు నియామకాలను నియమిస్తారు. అలా వచ్చినటువంటి ఎండి ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారో అతన్ని నియమించుకోవడానికి సమ్ ఆప్షన్స్ ఏంటి, డిస్క్వాలిఫై చేయడానికి సమ్ ఆప్షన్స్ ఏంటి అనేటటువంటివి 4th యూనిట్. 5th యూనిట్ ఏంటి, వాట్ ఆర్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఐబీసీ 2016. ఇక్కడ చూడండి, ఐబీసీ 2016 అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఐబీసీ అని చెప్పి అంటాం. అంటే దివాలా తీసేటటువంటి అంశం వచ్చినప్పుడు కావచ్చు, ఆ కంపెనీ మూతపడేటటువంటి అంశం వచ్చినప్పుడు కావచ్చు, ఐబీసీ అనేటటువంటిది ఒకటి ఉంటుందన్నమాట. సో ఐబీసీ 2016 ప్రొవైడ్ ఏ టైమ్ బౌండ్ ప్రాసెస్ ఫర్ రీసాల్వింగ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ కంపెనీస్, ఫర్మ్స్ అండ్ ఇండివిజువల్స్, మ్యాక్సిమైజింగ్ అసెట్స్ వాల్యూ అండ్ ప్రమోటింగ్ ఎస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఐబీసీ 2016 ఈజ్ ఏ లా ప్రొవైడింగ్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇన్సాల్వెన్సీ రిజల్వేషన్ అండ్ లిక్విడేషన్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇండివిజువల్స్. అంటే ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ మూత పడేటటువంటి అంశం వచ్చిందనుకోండి, ఆ మూత పడేటటువంటి అంశం వచ్చినప్పుడు, దివాలా తీసేటటువంటి అంశం వచ్చినప్పుడు కొన్ని ఐబీసీ 2016కి సంబంధించినటువంటి కొన్ని అంశం ఉంటుంది. ఏంటి, ఆ దివాలా తీసే బదులు కొన్ని ఇన్సాల్వెన్సీ ప్రాసెస్లు, ఏదైతే లిక్విడేటర్ అనేటటువంటి ఒక పర్సన్ని పెట్టుకోవడం, ఇట్లా అంటే ఒక కంపెనీ మూత పడకుండా వాళ్ళు కాపాడుకునేటటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి ఇక్కడ సైలెంట్ ఫీచర్స్ చూసినట్లయితే టైం బౌండెడ్ రిజల్యూషన్ ప్రాసెస్ అంటే నిర్దిష్ట కాలంలో పని చేసుకోవడం. అంటే వాళ్ళు ఏదైతే ఆ కంపెనీ నష్టాలకు పోతున్నప్పుడు వాళ్ళు టైంని మెయింటైన్ చేయడం. సింగిల్ కాంప్రహెన్సివ్ లా అంటే వాళ్ళు చట్టాన్ని పాటించడం. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అంటే ఏదైనా కంపెనీ నష్టాల్లోకి పోతున్నప్పుడు మార్కెటింగ్ చేయడానికి ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకోవడం. అదేవిధంగా అడ్యుకేటింగ్ అథారిటీస్ అంటే ఏదైతే తీర్పు ఇచ్చేటటువంటి సంస్థలను పెట్టుకోవడం. ఎన్సిఎల్టీ లాంటి కంపెనీస్ కావచ్చు, డిఆర్టీ ఫర్ ఇండివిజువల్స్ లాంటివి పెట్టుకోవచ్చు అనమాట. కమిటీ ఆఫ్ క్రెడిట్స్ సిఓసి అంటే రుణదాతలను కలవడం. అంటే ఏదైతే కంపెనీ దివాలా తీస్తుంది కాబట్టి బయట డబ్బులు తెచ్చుకోవడానికి సిఓసిలను వాళ్ళు రీచ్ అవ్వడం. ఆ తర్వాత లిక్విడేషన్ ప్రాసెస్ అంటే ఒక కంపెనీ ఫెయిల్ అవుతున్నప్పుడు, ఫాల్ట్ అవుతున్నప్పుడు కంపెనీని కాపాడుకోవడం, అది చేతగానప్పుడు ఆ కంపెనీని ఆ షేర్ హోల్డర్స్కు పంచించడం, ఆస్తులు సరిగ్గా ఉంచడం లాంటి అంశాన్ని మనం లిక్విడేషన్ ప్రాసెస్ అని అంటాం. ఇక మ్యాక్సిమైజేషన్ ఆఫ్ అసెట్ వాల్యూ అంటే ఆస్తులను పెంచడం కోసం వాళ్ళు షేర్ హోల్డర్స్ పనిచేస్తుంటారు. ఇక ఏస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపార సౌలభ్యాన్ని పెంచుకోవడం లాంటివి ఇవి సైలెంట్ ఫీచర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ 2000 తర్వాత అడ్వాంటేజెస్ ఏంటి, అటువంటివన్నీ చేసినాం కదా. ఇప్పుడు మనము సిఓసిని కలిసి రుణాలు తెచ్చుకున్నాం, లేదా ఇన్సాల్వెన్సీని పెట్టుకున్నాం, లేదంటే లిక్విడిటీ చేసి దానికి బ్యాంకుని వైండ్ అప్ చేసుకున్నాం. ఇటువంటివన్నీ జరిగినప్పుడు అడ్వాంటేజ్లు ఏంటంటే ఆ పని వేగంగా జరుగుతుంది. ఫాస్టర్ రికవరీ ఆఫ్ డెబిట్స్ అంటే ఆ కంపెనీ ఫాల్ట్ అయ్యి అది నష్టాల్లోకి వెళ్తున్నప్పుడు కొంత మెరుగ్గా పనిచేస్తుంది అనమాట. ప్రొటెక్ట్ ద
ఇంట్రెస్ట్స్ ఆఫ్ క్రెడిటర్స్ అంటే వాళ్ళు రుణదాతలను రక్షించేటట్లు, అంటే ఏదైతే కంపెనీ పడిపోతున్నప్పుడు డబ్బులు క్రెడిట్స్ నుంచి బయట ఒక బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఆ కంపెనీని కాపాడుకోవడం. ప్రమోట్స్ ద ఎంటర్ప్రైనర్షిప్ అంటే ఆ కంపెనీని ప్రమోట్ చేసుకోవడం. ఇంప్రూవ్ ద ఎకనామిక్ గ్రోత్ అంటే దాన్ని ఆ కంపెనీకి సంబంధించినటువంటి గ్రోత్ని పెంచుకోవడం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ అబౌట్ ద ఇది ఈ క్వశ్చన్ 15, 16, 17 అనే 3 క్వశ్చన్లు 5th యూనిట్కి సంబంధించి. రైట్ అబౌట్ ద పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్ ఇన్ వాలంటరీ వైండింగ్ అప్. ఇక్కడ వాలంటరీ వైండింగ్ అప్ అంటే ఏంటంటే స్వచ్ఛందంగా మూసివేయడం. ఇక్కడ వాలంటరీ అనేటటువంటిది ఏంటి, స్వచ్ఛందంగా. వైండింగ్ అప్ ఏంటి, ఒక కంపెనీ స్వచ్ఛందంగా మూసివేయడం. వైండింగ్ అప్ అంటే ఏంటి, కంపెనీని నాశనం చేయడం లేదా కంపెనీని కొలాప్స్ అయినటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో దాన్ని మూసివేయడం లాంటి ప్రక్రియను వైండింగ్ అప్ అని అంటాం. ఇందులో వాలంటరీ వైండింగ్ అప్ అనేటటువంటి దాని మీద ఒక క్వశ్చన్ వస్తుంది, కంపల్సరీ వైండింగ్ అప్ అనేటటువంటిది ఒకటి వస్తుంది. అంటే అత్యవసరంగా మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది, సాధారణంగా ఇష్టపూర్వకంగానే మూసివేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, కంపెనీ లిక్విడేటర్ ఇన్ వాలంటరీ వైండింగ్ అప్ అంటే స్వచ్ఛందంగా మూసివేసేటప్పుడు లిక్విడేటర్ అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడు. ఇక్కడ లిక్విడేటర్ అంటే ఒక పర్సన్ బాయ్, అతను ఏం చేస్తాడు, ఒక కంపెనీ వైండింగ్ అప్ అవుతుంది, దీన్ని మూసివేస్తున్నారు, అందులో 10 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి ఆ ఆస్తులను సరిగ్గా వంచిస్తాడు. ఎవరికైతే రుణం కట్టాలి ఉందనుకోండి బ్యాంకుకు, ఆ డబ్బుని కట్టేస్తాడు. ఎవరికైనా జీతం ఇవ్వాలనుకోండి ఆ జీతాన్ని ఇచ్చేస్తాడు. ఏదైనా ఇల్లీగల్ ప్రాసెస్ ఉందనుకోండి, ఆ కంపెనీ మీద కేసు ఉందనుకోండి దాన్ని చూస్తాడు. ఇదంతా లిక్విడేటర్ అనేటటువంటిది ఒక వ్యక్తి చూసుకుంటాడు అనమాట. ఆ షేర్ హోల్డర్స్ అందరి మధ్య ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి రావడం జరుగుతుంది. ఇతను ఏమేం చేస్తాడు అనేటటువంటివి చూసినట్లయితే, ఏ కంపెనీ లిక్విడేటర్ ఈజ్ యాన్ ఆథరైజ్డ్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ద వైండింగ్ అప్ ప్రాసెస్ ఆఫ్ ఏ కంపెనీ. ఒక కంపెనీ మూసివేసే ప్రక్రియను మంచిగా చేస్తాడు, రెస్పాన్సిబుల్గా చేస్తాడు. అతను టేక్ పొజిషన్స్ ఆఫ్ ద కంపెనీ అసెట్స్ అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి అన్ని ఆస్తులను అతను ఆక్యుపై చేసుకుంటాడు. ఆ తర్వాత సెల్ కంపెనీ అసెట్స్ అంటే ఆస్తులను అన్నిటినీ అమ్మేస్తాడు. కలెక్ట్ అవుట్ స్టాండింగ్ డెబిట్స్ అంటే బకాయిలను మొత్తాన్ని వసూలు చేయడం, ఎవరన్నా ఇచ్చేది ఉంటే తీసుకోవడం, ఏదైనా క్రెడిట్స్ ఉంటే కట్టడం. రిప్రజెంట్ ద కంపెనీ ఇన్ లీగల్ ప్రిసైడింగ్స్ అంటే అతను ఆ కంపెనీ మీద ఉన్నటువంటి కేసులన్నిటి మీద లీగల్గా అతను వాదిస్తుంటాడు. అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ సర్ప్లస్ అసెట్స్ అంటే మిగిలిన ఆస్తులను షేర్ హోల్డర్స్కు పంపిణీ చేస్తాడు. ఆది నుంచి అతను కూడా జీతం తీసుకుంటాడు అనమాట ఆ షేర్ హోల్డర్స్తో. ఇక డ్యూటీస్ ఆఫ్ ఏ కంపెనీ లిక్విడేటర్, అతనికి ఏమేమి డ్యూటీలు ఉంటాయంటే అతను వివిధ కంపెనీలతో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్స్ని సిద్ధం చేయాలి, క్రెడిటర్స్ రుణాలను అన్నిటినీ చెల్లించాలి, అదేవిధంగా మెయింటైన్ ప్రాపర్ అకౌంట్స్ అంటే సరైన ఖాతాలను నిర్వహించాలి అన్ని రోజులు ఆ కంపెనీ మూతపడుతున్నప్పుడు. ఒక కంపెనీ మూతపడడం అనేది డోర్ క్లోజ్ చేయడం కాదు, చాలా రోజులు దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మిగిలిపోతే వాటిని అమ్మడం కానీ, వేరే కంపెనీతో కొలాబరేట్ అవ్వడం కానీ, ఆ కంపెనీ మీద ఉన్న కేసులను చూడడం కానీ, ఆ షేర్ హోల్డర్స్కు సరిగ్గా ఆ డబ్బును వంచడం కానీ, ఇదంతా లిక్విడేటర్ అనేటటువంటి పర్సన్ చూస్తాడు. వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో నివేదికలను సబ్మిట్ చేస్తాడు. కంప్లీట్ వైండింగ్ అప్ ప్రాసెస్ అనేటటువంటిది చేస్తాడు. ఇది లిక్విడేటర్కి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఏమేమి చేస్తాడు అనేటటువంటి స్టెప్ బై స్టెప్. ఇది వాలంటరీ లిక్విడేషన్. ఇదే కంపల్సరీ ఉందనుకోండి అంటే అత్యవసరంగా మూసివేయాల్సి వచ్చింది. ఇప్పుడు భారతదేశం ఇంటిగ్రిటీ సావర్నిటీ ప్రకారం లీగల్గా ఏదైనా కంపెనీ పనిచేస్తుంది అనుకోండి, ఆ కంపెనీ మీద సోకాజ్ నోటీసులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు లిక్విడేటర్ ఏం చేస్తాడు, ఆ కంపెనీ అత్యవసరంగా మూసివేయడానికి పనిచేస్తాడు. సాధారణంగా మ్యూచువల్ అండర్స్టాండ్తోనే వాలంటరీగా ఆ కంపెనీ మూతపడుతున్నప్పుడు, అది దివాలా తీసేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అందరూ మూతపడుతున్నప్పుడు దానికి అసెట్స్ ఉంటాయి కదా, స్థిరమైనటువంటి ఆస్తులు ఉంటాయి కదా, ప్రతి కంపెనీకి కొంత భూమి, కొన్ని షేర్లు, కొన్ని ఆస్తులు ఉంటాయి కదా, వాటిని పంపిస్తాడనమాట. అది వైండింగ్ అప్ ప్రాసెస్, లిక్విడేషన్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. ఇక లాంగ్ క్వశ్చన్లో లాస్ట్ క్వశ్చన్, డిఫైన్ వైండింగ్ అప్ అండ్ డిస్కస్ ద గ్రౌండ్స్ ఫర్ కంపల్సరీ వైండింగ్ అప్. ఇక్కడ కంపల్సరీ వైండింగ్ అప్ అంటే ఏంటి, ఆ కంపెనీని ఖచ్చితంగా మూసివేయడానికి లిక్విడేటర్ అనేటటువంటి పర్సన్ ఏమేం చేస్తాడు అనేటటువంటిది అంశాలు. కంపల్సరీ వైండింగ్ అప్ అనేటటువంటిది ఎందుకు జరుగుతుంది అనేటటువంటి క్వశ్చన్. వైండింగ్ అప్ ఈజ్ ద లీగల్ ప్రాసెస్ ఆఫ్ క్లోజింగ్ ఏ కంపెనీ, అసెట్స్ ఆర్ కలెక్టెడ్, లయబిలిటీస్ పెయిడ్ అండ్ రిమైనింగ్ అసెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు షేర్ హోల్డర్స్. అంటే ఆ కంపెనీని మూతపడుతున్నప్పుడు ఇక్కడ
ఆ కంపెనీకి సంబంధించినటువంటి అసెట్స్ ఆస్తులన్నింటినీ కాపాడుకోవడం, వాటన్నిటిని చెల్లించడం, రుణాలు ఉంటే చెల్లించడం, ఆ కంపెనీ మిగిలిన అసెట్స్ని ఆ షేర్ హోల్డర్స్కి ఎవరికెవరికి ఎంత షేర్ ఉంటే అంత పంచేయడం అనమాట. వైండింగ్ అప్ ఈజ్ ద లీగల్ ప్రాసెస్ బై విచ్ ఏ కంపెనీ ఇస్ డిసాల్వ్డ్ అండ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ కమ్స్ టు ద ఎండ్. అంటే ఆ కంపెనీ ఎగ్జిస్టెన్స్ అనేటటువంటిది ఎండ్కి వచ్చినటువంటి దశను వైండింగ్ అప్ అని అంటాం. ఇక్కడ స్పెషల్ రిజల్యూషన్ బై ద కంపెనీ అంటే ప్రత్యేక తీర్మానం ద్వారా ఆ ట్రిబ్యునల్ వల్ల దాన్ని మూసివేస్తారు. దీని మీద స్పెషల్ ట్రిబ్యులేషన్ కంపెనీ ఇట్ సెల్ఫ్ మే రిజల్వ్ టు బి వైండ్ అప్ బై ద ట్రిబ్యునల్. అంటే ఏదో కోర్టు కేసు వల్లనో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఫోరం వల్లనో అతను మూసివేయేటటువంటి ఆ కంపెనీ మూసివేయేటటువంటి పొజిషన్ని మనం స్పెషల్ రిజల్యూషన్ బై ద కంపెనీ అని చెప్పి పిలుస్తాం. సో దీని మీద మరో క్వశ్చన్ కూడా ట్రిబ్యునల్ మీద మరో క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. యాక్ట్స్ అగెనిస్ట్ ద సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అంటే దేశ పరిస్థితులకు వ్యతిరేకంగా ఉండడం, ఇల్లీగల్ పనులు చేయడం, ఫ్రాడిలెంట్ ఆర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే మోసపూరిత చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలను నిర్వహించడం వల్ల ఖచ్చితంగా కంపల్సరీ వైండింగ్ అప్ జరుగుతుంది అనమాట. అదేవిధంగా డిఫాల్ట్ ఇన్ ఫైలింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ యాన్యువల్ రిటర్న్స్ అంటే యాన్యువల్ రిటర్న్స్ అంటే వార్షికంగా వచ్చినటువంటి డబ్బుని ఏదైతే డిఫాల్ట్గా వాటన్నిటిని రిటర్న్ దాఖలు చేయకపోవడం లాంటి అంశాలతో ఆ కంపెనీ మూతపడుతుంది. జస్ట్ అండ్ ఎక్విటబుల్ గ్రౌండ్ అంటే న్యాయసమ్మత మరియు సముచిత కారణం వల్ల దీన్ని మూసివేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక కంపెనీ కరెక్టే ఉంది కానీ ఆ కంపెనీకి ఉన్నటువంటి ప్రాంతం ఆ భూమి అనేటటువంటిది పలానా పర్సన్కి సంబంధించిందని కేసు వేసిండు అనుకోండి, అది న్యాయబద్ధంగా అతనికి ఆ భూమి వచ్చినప్పుడు ఆ కంపెనీ అత్యవసరంగా మూసివేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ వైండింగ్ అప్ అంటే సంస్థ రద్దు వల్ల ప్రభావాలు ఏంటి, బిజినెస్ అనేటటువంటిది ఆగిపోతుంది, ఎసెట్స్ అనేటటువంటి పోతాయి, డెబిట్స్ అనేటటువంటి చెల్లించాల్సి వస్తుంది, అదేవిధంగా కంపెనీ అనేటటువంటి నేమ్ అనేటటువంటిది పోతుంది. ఇక ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీకు ఒక ఇమేజ్ చూసి చెప్తా చూడండి. వాలంటరీ వైండింగ్ అప్ అనేటటువంటిది సాధారణంగా అందరికి ఇష్టంతో షేర్ హోల్డర్స్ ఇష్టంతో అమ్ముతారు. దానికి ఒక లిక్విడేటర్ అనేటటువంటి ఒక పర్సన్ ఒక గొట్టంగాన్ని పెట్టిండ్రు అనుకుందాం. ఇక్కడ కంపల్సరీ వైండింగ్ అప్ ఏంటి, లీగల్ ప్రాసెస్ వల్లనో లేదంటే భారతదేశ పరిస్థితుల వల్లనో ఆ కంపెనీ లాస్ రావడం వల్లనో షేర్ హోల్డర్స్ అందరూ రిజైన్ చేసుకోవడం వల్లనో షేర్ హోల్డర్స్ అనేటటువంటి వాళ్ళలో 2-3 చనిపోయినరనో ఏదో ఒక పెద్ద ప్రమాదం జరిగిందనో అగ్ని ప్రమాదం జరిగిందనుకో ఆ కంపెనీ అనేటటువంటి దాంట్లో 2-3 వ్యక్తులు చనిపోయినరనో కంపల్సరీ వైండింగ్ అప్ అనేటటువంటిది జరుగుతుంది అనమాట. సో ఇందులో కూడా లిక్విడేటర్ అనేటటువంటి ఒక పర్సన్ చూసుకుంటాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇవి మొత్తంగా కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లకు సంబంధించినటువంటి అంశం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఫస్ట్ యూనిట్, సేల్స్ ఆఫ్ గుడ్ యాక్ట్ అని 1930, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 సెకండ్ యూనిట్, ఐపీఆర్ఎస్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటటువంటి థర్డ్ యూనిట్, అదేవిధంగా మేనేజింగ్ అదేవిధంగా కార్పొరేట్ గవర్నెన్స్ అనేటటువంటి ఫోర్త్ యూనిట్, అదేవిధంగా కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ఏదైతే వైండింగ్ అప్ అంటే కంపెనీలు మూతపడతానంటే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి చివరి యూనిట్. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్లకు సంబంధించినటువంటి మొదటి ప్రశ్న చూడండి. వైడబుల్ కాంట్రాక్ట్స్ అంటే 2 వ్యక్తులు లేదా 2 కంపెనీలు ఒక కాంట్రాక్ట్ని చేసుకున్నాయి. అందులో మనకు ఎస్ఏ క్వశ్చన్లో ఏమొచ్చింది, ప్రీ కన్సెంట్ కాంట్రాక్ట్ అనేటటువంటిది వచ్చింది. అంటే 2 పరస్పర అంగీకారంతో ఒక కాంట్రాక్ట్ అనేటటువంటిది జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఉంటాయి కదా, అందులో వైడబుల్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, ఈ 2 కంపెనీలు ఒక కొత్త ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ కొత్త ఒప్పందంలో ఇద్దరికి ఎవరికొకరికి నష్టం ఏర్పడే సిచ్యువేషన్ వచ్చిందో, ఎవరికొకరికి అది కరెక్ట్ కాదనిపించినప్పుడు, మిస్ఇన్ఫర్మేషన్ అనిపించినప్పుడు, ఫ్రాడ్ ఉందని అనిపించినప్పుడు ఒక వ్యక్తి స్వచ్ఛందంగా తొలగిపోవడం లాంటి అంశమే వైడబుల్ కాంట్రాక్ట్. అంటే ఇక్కడ చూడండి, వైడబుల్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ దట్ కెన్ బి క్యాన్సల్డ్ బై వన్ ఆఫ్ ద పార్టీస్ డ్యూ టు కోరియేషన్, ఫ్రాడ్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మిస్ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి మిస్రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి అంశం. సో అంటే వైడబుల్ కాంట్రాక్ట్ అనేటటువంటిది 2 పార్టీస్ మధ్య భేదాభిప్రాయం వచ్చినప్పుడు, అంటే కోరియేషన్ వచ్చినప్పుడు, వాళ్ళ మధ్య మోసం జరిగినప్పుడు, ఫ్రాడ్ జరిగినప్పుడు, వాళ్ళ మధ్య ఏదైతే ఫైనాన్షియల్గా అన్డ్యూ ఉన్నప్పుడు, ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఒక పార్టీకి
రాజకీయ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉండడం, మరొక పార్టీ బలహీనంగా ఉండడం వల్ల ఈ బలహీనమైనటువంటి పార్టీ ఏం చేసుకుంటుంది, వైడబుల్ కాంట్రాక్ట్ చేసుకుంటుంది, అంటే అది నుంచి తొలగి వస్తుంది అనమాట. సో ఇక్కడ మిస్రిప్రజెంటేషన్ అంటే ఒక కంపెనీ మన ఇద్దరం కాంట్రాక్ట్ అవుదాం, కొత్త ప్రోడక్ట్ని ఇన్వైట్ చేద్దాం అనేటటువంటి దాంట్లో పెద్ద కంపెనీ చిన్న కంపెనీకి మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లాంటి దాన్ని ఇక్కడ మిస్రిప్రజెంటేషన్ వల్ల వైడబుల్ కాంట్రాక్ట్స్ అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. సో వ్యాలిడ్ అంటిల్ క్యాన్సిల్ అనేటటువంటిది మెయిన్ వర్డ్. అంటే ఇక్కడ అది ఎప్పటి వరకు ఉంటుంది, ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ క్యాన్సిల్ చేసుకున్నంత వరకు చెల్లుబాటు అయ్యేటటువంటి కాంట్రాక్ట్లనే వైడబుల్ కాంట్రాక్ట్స్ అని చెప్పి అంటాం. అంటే రెండు కంపెనీల మధ్య ఒక కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఏదో ఒక కంపెనీ విత్డ్రా అయిందనుకోండి, క్యాన్సిల్ చేసుకున్నది అనుకోండి, అప్పటికి ఆ కాంట్రాక్ట్ అనేటటువంటిది చెల్లదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. వన్ పార్టీ యాజ్ ద రైట్ టు క్యాన్సల్ అంటే ఒక కొత్త కాంట్రాక్ట్లో ఉన్నటువంటి రెండు పార్టీలలో ఏ పార్టీ అన్నా క్యాన్సిల్ చేసుకుని ఒక దాని ఇష్టం. గవర్నర్డ్ బై ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేటటువంటిది ఈ వైడబుల్ కాంట్రాక్ట్కు అవకాశం ఇచ్చిందనమాట. వైడబుల్ కాంట్రాక్ట్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద అఫెక్టెడ్ పార్టీ అంటే ఏదైతే మోసపోయినటువంటి పార్టీకి ఇది చట్టబద్ధతను కలిగిస్తుంది అనమాట. ఇద్దరు కాంట్రాక్ట్ చేసుకున్నారు బాయ్, చేసుకుంటే ఏమైంది, వాళ్ళిద్దరు ఒకడు మోసం చేసిండు అనుకోండి, వద్దురా బాబు నీకు దండం అని చెప్పి వాడు వెళ్ళిపోవడం, రెండో పార్టీ వాడు వెళ్ళిపోవడం. ఇక్కడ రెండు పార్టీలు అంటే ఏంటి, రెండు కంపెనీలు అనుకోండి మీరు జస్ట్. సో మీరు పార్టీస్ అని మెయింటైన్ చేసి ఎగ్జామ్ రాయండి. ఇక్కడ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఐపీ అనేటటువంటిది, ఇప్పుడు ఇన్సాల్వెన్సీ అనేటటువంటిది ఒక మూతబడిపోవడం లాంటి అంశం. సో ఇక్కడ దివాలా తీసేటటువంటి అంశం ఉంది. ఒక కంపెనీ మూతబడిపోతుంది, సో ఒక బిస్కెట్ కంపెనీ మూతబడిపోతుంది. సో అతను ఒక ఇన్సాల్వెన్సీ దాన్ని ఏదైతే అప్రోచ్ అయ్యింది అనుకోండి, అతను ఏం చేస్తాడు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్లో ఉన్నటువంటి కరెక్షన్స్ చేసి ఆ ప్రోడక్ట్ని మంచిగా మార్కెటింగ్ చేయడం లాంటి అంశాన్ని ఇన్సాల్వెన్సీ ఐపీలు అని చెప్పి అంటాం. అదే ఆ కంపెనీని పూర్తిగా మూసేటటువంటి అంశంలో వచ్చేటటువంటి వాళ్ళు లిక్విడేటర్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఐపీ ఈజ్ ఏ లైసెన్స్డ్ ఎక్స్పర్ట్ who manage the insolvency and bankruptcy process under the IBC 2016 అంటే దివాలా తీసేటటువంటి కంపెనీని తిరిగి కాపాడుకునేటటువంటి వ్యక్తిని మనం ఏమంటాం, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అని చెప్పి అంటాం అనమాట. సో ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఉండడం వల్ల ఆ కంపెనీ అనేటటువంటి తొందరగా మూతపడకుండా మళ్ళీ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఇన్సాల్వెన్సీ పర్సన్ ఐపీఎల్ చేసేటటువంటి ప్రాసెస్ ఏంటి, మేనేజ్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అంటే ఆ కంపెనీ నిర్మాణాన్ని చూస్తారు. ప్రొటెక్ట్ కంపెనీ అసెట్స్ అంటే ఆ కంపెనీ యొక్క ఆస్తులను కాపాడుతారు. రిప్రజెంట్స్ క్రెడిటర్స్ అంటే రుణాలు ఇచ్చేటటువంటి వ్యక్తులను తీసుకొస్తారు. ప్రిపేర్స్ రిజల్యూషన్ ప్లాన్ అంటే ఆ కంపెనీ మళ్ళీ నిలబడడానికి రిజల్యూషన్ ప్లాన్లు అనేటటువంటివి, మాస్టర్ ప్లాన్లు అనేటటువంటివి రెడీ చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఐపీఎల్ అనేటటువంటి వాళ్ళు కంపెనీ దివాలా తీసినప్పుడు కాపాడేటటువంటి వాళ్ళు ఐపీఎల్. లిక్విడేటర్స్ ఎవరు, కంపెనీ మూతపడేటప్పుడు కంపెనీ ఆస్తిని వంచేటోడు లిక్విడేటర్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక జియోగ్రాఫికల్ ఇండికేటర్స్ అనేటటువంటివి ఏంటి, ఇండికేటర్స్ అనేటటువంటివి ఆల్రెడీ సంగీతం వాటికి కాపీరైట్స్ ఉండడం, ఇన్నోవేషన్స్కి పేటెంట్ హక్కులు ఉండడం, అట్లానే ఒక దేశానికి ఒక భూమికి ఒక భౌగోళిక పరిధిని సూచించడం లాంటి అంశమే జియోగ్రఫికల్ ఇండికేటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే భారతదేశం డిజైన్ ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక బొమ్మ మనకు మైండ్లో ఒక షేప్ ఉంటుంది కదా, నిజానికి ఆ షేప్ అట్లా ఉంటుందా, ఉండదు. భూమి అంతా కలిసినట్లుగానే ఉంటుంది. కానీ ఎక్కడి వరకు మన భూమి, ఎక్కడి వరకు ఈ నది, ఎక్కడి వరకు ఈ ప్రాంతం, ఎక్కడి వరకు ఈ భవనం అనేటటువంటి అంశాలను సూచించడాన్ని మనం ఏమంటాం, జియోగ్రఫికల్ ఇండికేటర్స్ అని చెప్పి అంటాం. అంటే జియోగ్రఫికల్ ఇండికేటర్ ఈజ్ ఏ సైన్ యూజ్డ్ ఫర్ ప్రొడక్ట్స్ దట్ ఆరియంట్ ఫర్ ఏ పర్టికులర్ ప్లేస్ అండ్ ప్రాసెస్ అన్క్యూ క్వాలిటీస్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తులను గుర్తించేటటువంటి భౌగోళిక సూచిక. ఇప్పుడు భారతదేశం అనేటటువంటి డిజైన్లో ఒక్కొక్క చోట నది ఉందనుకోండి, అది భౌగోళిక ఇండికేటర్ ద్వారా సూచిస్తుంది. ఒక చోట ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి, అంటే ప్రకృతి ఉందనుకోండి, ఫారెస్ట్ ఉందనుకోండి, దానికి ఒక ఇండికేటర్ ఇస్తుంది అనమాట. నీళ్ళు చోట ఒక కలర్, ఏదైతే
పచ్చదనం ఉన్న చోట ఒక కలర్ ఇట్లా ఇస్తుంది కదా. ఎగ్జాంపుల్ డార్జిలింగ్ టీ అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది, పోచంపల్లి ఇక్కత్ అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది, తిరుపతి లడ్డు అనేటటువంటిది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి భౌగోళికల్ ఇండికేటర్ ఇలా చూపిస్తుంది అనమాట. ప్రొటెక్ట్ ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ అంటే సంప్రదాయమైనటువంటి ఉత్పత్తులను రక్షిస్తుంది. ఇంక్రీజెస్ మార్కెట్ వాల్యూ మార్కెట్ విలువను పెంచుతుంది. ప్రివెంట్ మిస్యూజెస్ అంటే దుర్వినియోగాన్ని రక్షిస్తుంది అనేటటువంటి అంటే దుర్వినియోగం కాకుండా చూస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కార్పొరేట్ గవర్నెన్స్ అనేటటువంటి షార్ట్ క్వశ్చన్. కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ ద సిస్టమ్ బై విచ్ కంపెనీస్ ఆర్ డైరెక్టర్ అండ్ కంట్రోల్డ్ అంటే కంపెనీని సమర్థవంతంగా బాధ్యతాయుతంగా నిర్వహించేటటువంటి విధానాన్ని కార్పొరేట్ పాలన అంటాం. అంటే ఎక్స్ అనేటటువంటి కంపెనీ ఉంది, ఆ కంపెనీలో కూడా ఎలా ఉద్యోగులు ఒక సెక్షన్ ఉంటున్నారు, పని వాళ్ళు సంబంధించినటువంటి ఒక సెక్షన్, ఏదైతే డిజైన్ చేసేటటువంటి వాళ్ళు ఒక సెక్షన్, ఫుడ్ సెక్షన్ అనేటటువంటిది ఒక సెక్షన్, మీ క్లీనింగ్ ఒక సెక్షన్, ఒకే కంపెనీలో అన్ని పనులు జరుగుతుంటాయి. సో దానికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు, ఆడిటర్లు ఉంటారు, వాళ్ళని నియమించేటటువంటి షేర్ హోల్డర్స్ ఉంటారు. ఈ వ్యవస్థలు అన్నీ కూడా ఒక గవర్నమెంట్ లాగానే పనిచేస్తుంటుంది. ఒక ఎక్స్ అనేటటువంటి కంపెనీలో షేర్ హోల్డర్స్ పైన మేనేజింగ్ డైరెక్టర్, ఆడిటర్ల కింద డిఫరెంట్ క్యాడర్ల పనులు అనేటటువంటివి జరగడం, ఇది ఒక పెద్ద కంపెనీ, ఇది ఒక పాలనను మనం ఏమంటాం, కార్పొరేట్ గవర్నెన్స్, కంపెనీస్ గవర్నెంట్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఇందులో ఎందుకోసం ఈ కార్పొరేట్ గవర్నెన్స్ అనేటటువంటిది అంటే వివిధ హోదాల్లాగా ఎందుకుంటారంటే పారదర్శకత కోసం అంటే ట్రాన్స్పరెన్సీ కోసం, అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం కోసం, ఫెయిర్నెస్ కోసం, రెస్పాన్సిబిలిటీస్ కోసం. ఇప్పుడు క్లీనింగ్ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉందనుకోండి, ఇక్కడ క్లీన్ ఎందుకు జరగలేదంటే ఆ హెడ్ గారిని అడగడం. రిపోర్టింగ్కి ఒక హెడ్ ఉందనుకోండి, రిపోర్ట్ చేసడానికి ఒక హెడ్ని అడుగుతారనమాట. ఇప్పుడు ఒక ల్యాబ్ ఉంది, ల్యాబ్లో రక్త పరీక్షలు చేస్తున్నారు, మూత్ర పరీక్షలు చేస్తున్నారు, అదేవిధంగా ఏదో ప్లేట్లెట్స్ ఎన్ని ఉన్నాయని చూస్తున్నారు. వీనికి ఒక హెడ్ ఉంటాడు, వీనికి ఒక హెడ్ ఉంటాడు, వీనికి ఒక హెడ్ ఉంటాడు, ఈ ల్యాబ్ అంతా ఒకటి చోట ఒక ఓనర్ ఉంటాడు. సో ఆ ఓనర్ గాడు వీళ్ళనందరినీ ఒక్కొక్కరిని అడుగుతాడు, నీ దగ్గర ప్లేట్లెట్స్ వచ్చినాయి, నీ దగ్గర యూరిన్ వచ్చిందా, నీ దగ్గర బ్లడ్ వచ్చిందా, బ్లడ్లో వైట్ బ్లడ్ ఎంత ఉంది, సిబిబి టెస్ట్ ఏం చేసినావు నువ్వు, ఇలా అడగడం లాంటి అంశాన్ని కార్పొరేట్ పాలన సో ప్రిన్సిపల్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. ఈ కార్పొరేట్ గవర్నెన్స్లో చూడండి, రిస్క్ మేనేజ్మెంట్, ఫైర్ వర్క్ లాంటివి ఉంటే రిస్క్ మేనేజ్మెంట్, ట్రాన్స్పరెన్సీ ఉండడం, షేర్ హోల్డర్స్ ఉండడం, స్ట్రాటజీ ప్లానింగ్ ఉండడం, సిఎస్జి ఉండడం, అదేవిధంగా కమిషబుల్ ఏదైతే లాకు సంబంధించినటువంటి అంశాలు ఉండడం, ఇదంతా కార్పొరేట్ గవర్నెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చును. కంపల్సరీ వైండింగ్ అప్ ఆల్రెడీ ఎస్ఏ క్వశ్చన్లో వచ్చింది. ఒక కంపెనీని అత్యవసరంగా మూసివేయాల్సినటువంటి పరిస్థితిని నేషనల్ ఏదైతే ఎన్సిఎల్టీ అనేటటువంటిది ఉంటుంది కదా, నేషనల్ కంపెనీస్కి సంబంధించినటువంటి ఏ కంపెనీ అయినా కంపల్సరీ వైండింగ్ అప్ అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే లయబిలిటీ ఆఫ్ డెబిట్స్ అంటే బకాయిలు చెల్లించకపోవడం వల్ల కంపెనీ వైండింగ్ అప్ అవుతుంది. ఏదైతే మోసపూరిత ఫ్రాడబుల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు కంపెనీ మూతపడుతుంది. అగెనిస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే పబ్లిక్ వ్యతిరేకంగా చేసేటటువంటి పనుల్లో వల్ల మూతపడుతుంది. వాళ్ళు పోయి జర్నలిస్టులను అట్లా తీసుకెళ్ళి ధర్నాలు చేయడం వల్ల మూతపడుతుంటుంది కదా. ట్రిబ్యునల్ ఆర్డర్ వల్ల మూతపడడం జరుగుతుంది, అంటే ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వు వల్ల మూతపడుతుంది. ఎప్పుడు ఆ కంపెనీ యొక్క భూమి వేరల్లదు కావడం వలన, ఆ కంపెనీలో ప్రోడక్ట్లు కరెక్ట్ లేకపోవడం వలన, ఆ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వలన, ఆ కంపెనీలో ఏదైనా ప్రమాదాలు జరగడం వలన, ఆ కంపెనీలో ఏదైనా జరిగి ఆ కంపెనీలో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోవడం వలన, ఆ కంపెనీ మీద కేసు వేయడం వలన, ఆ కంపెనీ రుణాలను ఎగ్గొట్టడం వలన. ఇప్పుడు కింగ్ ఫిషర్ బీర్ అనేటటువంటిది ఉంది, అది ఒకప్పుడు విజయ్ మాల్యకు ఉంది, ఆ తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళకు వచ్చింది. అతను ఏం చేసిండు, ఫ్రాడ్ చేసిండు, కంపెనీకి సంబంధించినటువంటి డబ్బును వేరే బ్యాంక్ వద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితి వచ్చింది. సో అతను ఏమైంది, ఆ కంపెనీని మూసివేయడం జరిగింది. ఆయన మీద ఉన్నటువంటి షేర్స్ అన్నీ లిక్విడేటర్స్ మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసిండు అనమాట. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అగ్రిమెంట్ టు సెల్ అంటే ఏదైనా సెల్ అంటే ఒక వస్తువును అమ్ముతున్నప్పుడు దాని యొక్క అగ్రిమెంట్ అనేటటువంటిది. an agreement to sell is a contract in which ownership will be transferred at future date. అంటే ఒక బయ్యర్కి సెల్లర్ ఏదైనా అమ్ముతున్నప్పుడు బయ్యర్ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉండడానికి ఒక అగ్రిమెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఫ్యూచర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అంటే కొత్తగా పొందినటువంటి ఓనరు వాడు కూడా అమ్ముకోవడానికి ఒక భూమి ఒకరికి అమ్మిండు, అప్పుడు పట్టా చేస్తేనే కదా వాడు కూడా ఇంకోనికి అమ్ముకోవడం జరుగుతుంది. బికమ్స్ ఏ సేల్ వెన్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. టైం ల్యాబ్స్ అంటే షరతులు నెరవేరినప్పుడు ఇటువంటి టైంలో
అగ్రిమెంట్ సేల్ అనేటటువంటిది జరుగుతుంది. క్వాంటమ్ మెరిట్ అనేటటువంటి షూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్ అనేటటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ అనేటటువంటిది ఉంది. ఆ కంపెనీలో 100 మంది పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ 100 మందికి చెల్లించాల్సినటువంటి మొత్తం డబ్బు చెల్లించకపోతే ఆ 100 మంది కంపెనీ మీద కేసు చేయడం లాంటి దాన్ని, అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ రైట్ ప్రకారం రావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో కదా, వాళ్ళ యొక్క లేబర్ యాక్టుల ప్రకారం వాళ్ళు పనిచేసినటువంటి దాన్ని మొత్తం రాలేవనుకోండి, వాళ్ళకి పే చేయాల్సినటువంటి శాలరీ రాకపోతే వాళ్ళు కేసేస్తే అప్పుడు ఆ పొందేటటువంటి హక్కును వాళ్ళు కలిగి ఉంటారు అన్నమాట. క్వాంటమ్ మెరిట్ మీన్స్ యాజ్ మచ్ ఆర్ మ్యాచ్ ఎర్న్డ్, అంటే ఏ పర్సన్ కెన్ క్లైమ్ రెస్పాన్సిబుల్ పేమెంట్ ఫర్ వర్క్ ఆల్రెడీ డన్, అంటే అతను వర్క్ చేసిన తర్వాత కూడా ఆ పైసలు అతనికి రాకపోతే అతను క్వాంటమ్ మెరిట్ అనేటటువంటిది అతను కేసు వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ ఏ కండిషన్లో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, కాంట్రాక్టు ఒక టర్మ్ ఉన్నప్పటి వరకు, బెనిఫిట్స్ రిసీవ్డ్ బై అనదర్ పార్టీస్, అంటే పని చేసి అతల పార్టీస్ వాడు బెనిఫిట్ అయినాక కూడా పైసలు ఇవ్వలేడు అనుకో కేసు వేసుకోవచ్చు. కాంట్రాక్టు కొన్ని రోజులు ఉందనుకోండి, ఆ టైం లిమిట్లో పైసలు ఇవ్వలేడు అనుకోండి కేసు వేసుకోవచ్చు. ఇదంతా మనీ పర్పస్కి సంబంధించి కన్సిడరేషన్కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ ఫోరమ్స్, అంటే వినియోగదారుల ఫోరమ్స్ ఏ రకంగా ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి కన్జ్యూమర్ ఒక ప్రోడక్ట్ని కొనుక్కుంటే ఆ ప్రోడక్ట్ అమ్మినోడు ఏం చేసిండు, 5 రూపాయలని 10 రూపాయలకు అమ్మిండు. సో నాకు న్యాయంగా అమ్మలేడని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం అతను కేసు వేసుకోవాలి. అతను డిఫరెంట్ స్టేజ్లలో కేసు వేసుకునేటటువంటి అవకాశాలను ఇచ్చిందనమాట. డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కన్జ్యూమర్ ఫోరమ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇప్పుడు నేషనల్ కన్జ్యూమర్ ఫోరం ఫర్ ఫుడ్ ఉందనుకోండి, ఒక పెద్ద కంపెనీని మూతపడేటట్లుగా చేయగలుగుతుంది అనమాట. అంటే ఒక కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్లో తప్పు ఉందనుకోండి, ఆ తప్పు అంటే దాంట్లో ఇల్లీగల్గా జరిగిందనుకోండి, ఒకవేళ కొకైన్స్ వచ్చినాయి అనుకోండి, పురుగులు వచ్చినాయి అనుకోండి, దాని మీద మనం కేసు వేయచ్చు. సో కేసు వేస్తే ఏమవుతుంది, ఆ కన్జ్యూమర్ ఫోరమ్స్ అనేటటువంటివి ఆన్లైన్లోనూ ఉంటాయి, ఆఫ్లైన్లోనూ ఉంటాయి. ఆ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్ కోసం మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కేసు వేసుకోవచ్చు, స్టేట్ లెవెల్లో కేసు వేసుకోవచ్చు, నేషనల్ లెవెల్లో వేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ లెవెల్లో వేసినప్పటికీ ఓడిపోతే స్టేట్ లెవెల్కి వెళ్ళొచ్చు, స్టేట్ లెవెల్లో ఓడిపోతే కూడా నేషనల్ లెవెల్కి వెళ్ళొచ్చు అనమాట. కన్జ్యూమర్ని ఏదైతే రెస్పెక్ట్ చేయడమే ఇండియన్ యాక్ట్ చూపిస్తుంది అనమాట. దే సెటిల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ అండ్ ప్రొవైడ్ కాంపెన్సేషన్, అంటే ఆ వస్తువు కొన్నప్పుడు అతను నష్టపోతే ఆ సంస్థ నుంచి అతనికి కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సిఎస్ఆర్ కమిటీ. ఇక్కడ సిఎస్ఆర్ అనేటటువంటి చూసినట్లయితే ద సిఎస్ఆర్ కమిటీ ఈజ్ ఫార్మ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టు ప్లాన్ అండ్ మైనర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్. అంటే ఇదివరకు చెప్పినటువంటి సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి దానికి ఇక్కడ ఏదైతే ఆ కమిటీలు ఎందుకు ఏర్పడతాయంటే షేర్ హోల్డర్స్ ద్వారా, ఆడిటర్ల ద్వారా, ఎండీల ద్వారా ఏర్పాటు కావడం జరుగుతుంది. ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళు కొంత కంట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పుడు సోషల్ అవేర్నెస్ కోసం చేసేటటువంటి కంట్రిబ్యూట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కోసం చేసేది కావచ్చు, హెల్త్ కోసం చేసేది కావచ్చు, ఎన్విరాన్మెంటల్కి చేసేది కావచ్చు, వాళ్ళందరూ ఒక పాలసీని తయారు చేసుకోవడమే సిఎస్ఆర్ కమిటీ యొక్క ఉద్దేశం. సో ఇక్కడ ఆ కంపెనీ ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ ఉందనుకోండి, ఆ పాలసీని తయారు చేసుకోవడం, వాళ్ళందరికీ ఆ ప్రాజెక్ట్ లాగా తీసుకొని ఆ డబ్బుని కేటాయించడం, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని నెరవేర్చడమే సిఎస్ఆర్ పని. మీకు ఎస్ఏ క్వశ్చన్లో ఎట్లాగో కవర్ అవుతుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అంటే 2019లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. అంతకంటే ముందు 1986 సంవత్సరంలో ఉంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఒక వస్తువు కొన్నాడనుకోండి, అతను మోసపోయిండు అనుకోండి, కన్జ్యూమర్ కోర్టులను ఆశ్రయించవచ్చు, నష్టపరిహారం కాంపెన్సేషన్ని పొందవచ్చును. ప్రొటెక్షన్ అగెనెస్ట్ డిఫీట్స్ గూడ్స్ అంటే ఆ వస్తువుల మీద అతను వ్యతిరేకంగా వెళ్ళవచ్చును. కన్జ్యూమర్ అవేర్నెస్ కలిగించడం దీని బాధ్యత. 2019 యాక్ట్ అనేటటువంటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీకు ఇదివరకు చెప్పిన ఏంటి, ఒక వస్తువు కొన్నాడు అనుకోండి, ఒక వినియోగదారుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు, అంతకంటే ఎక్కువ డబ్బులు వచ్చినాయి అనుకో, ఎక్కువ డబ్బులకు అమ్మితే దాని మీద కన్జ్యూమర్ యాక్ట్ మీద అతను కేసు వేయచ్చు. లేదంటే ఆ వస్తువులో ఏదన్నా
విషయం ఉందనుకోండి, కొకైన్ ఉందనుకోండి, దానికి అగనెస్ట్గా వెళ్ళొచ్చు. ఆ వస్తువు కొనే ముందే అతనికి అవేర్నెస్ కల్పించడం కూడా భారత ప్రభుత్వం యొక్క హక్కు. అంటే ఇప్పుడు ధూమపానం ఆరోగ్యానికి హానికరం, స్మోకింగ్ ఈజ్ కన్జ్యూమ్స్, ఏదో స్మోకింగ్ అనేటటువంటిది హెల్త్కు ప్రాబ్లం అనేటటువంటి కొటేషన్ ఏదైతే ఉంటాయో అవన్నీ కన్జ్యూమర్ని అవేర్నెస్ చేయడం కోసం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT అనేటటువంటిది. సో ఇక్కడ ఇదివరకు చెప్పినటువంటి ఏదైతే IP అనేటటువంటిది ఉంటుంది కదా, అదేవిధంగా లిక్విడేషన్ ప్రాసెస్ అనేటటువంటిది ఉంటుంది కదా, వాటన్నిటిని కాపాడుతూ వాటి హక్కులను చూసేటటువంటి ఏదైతే ట్రిబ్యునల్ ఉంటుందో NCLT అని అంటాం. సో ఇప్పుడు మనం 5th యూనిట్లో ఉన్నటువంటి కంపెనీ వైండింగ్ అప్ అనేటటువంటిది ఉంది కదా, దాంట్లో కంపల్సరీ వైండింగ్ అప్ అనేటటువంటిది ఈ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుల వల్ల కూడా జరుగుతాయి అన్నమాట. NCLT ఈజ్ ఏ క్వాసీ జ్యుడిషియల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సో ఇక్కడ కంపెనీస్ యాక్ట్కి సంబంధించినటువంటి కంపెనీ డిస్ప్యూట్స్కి సంబంధించి, మార్గెన్స్కి సంబంధించి, ఇన్సాల్వెన్సీ కేసెస్కి సంబంధించి, వైండింగ్ అప్కు సంబంధించి ఈ NCLT అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. కంపెనీ డిస్ప్యూట్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటికి సంబంధించి అంటే సమ్ టైమ్స్ కంపెనీస్ అనేటటువంటివి ఏదైనా మోసపూరితమైనటువంటి ఫ్రాడ్ చేస్తున్నప్పుడు వైండింగ్ అప్ చేసేటటువంటి యాక్ట్ అనేటటువంటిది ఇండియన్ గవర్నమెంట్ చూస్తుంది. ఆ తర్వాత కంపెనీస్లో ఇల్లీగల్గా జరిగినప్పుడు ఈ యాక్ట్ అనేటటువంటిది కన్జ్యూమర్స్కి ఏదైతే అవేర్నెస్ చేయడం లాంటి అంశాలను చూస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే యాన్యువల్ జనరల్ మీటింగ్. ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్తో పాటు మొత్తం 4 రకాల షేర్ హోల్డర్స్ మీటింగ్స్ అనేటటువంటివి ఉంటాయి. అందులో యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉండొచ్చును, అత్యవసరమైనటువంటి జనరల్ మీటింగ్ ఉండొచ్చును, క్లాస్ మీటింగ్ అనేటటువంటిది ఉండొచ్చును, అదేవిధంగా ఏదైతే షేర్ హోల్డర్స్ మీటింగ్ అనేటటువంటి ఉండొచ్చును. సో ఇక్కడ యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేటటువంటిది ఏంటంటే వార్షికమైనటువంటి ఆదాయం ఏదైతే మనీ ఉంటుందో దానికి సంబంధించినటువంటి అంశాలను చెక్ చేయడము యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేటటువంటిది చూస్తుంది. AGM ఈజ్ ద ఇయర్లీ మీటింగ్ ఫర్ షేర్ హోల్డర్స్ టు డిస్కస్ కంపెనీ అఫైర్స్. కంపెనీస్కి సంబంధించినటువంటి పాలసీలు కావచ్చు, కంపెనీస్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం కావచ్చు, డైరెక్టర్లని ఏదైతే మేనేజింగ్ డైరెక్టర్లని ఆడిటర్లను నియమించడం కోసం కావచ్చు, డిక్లరేషన్ ఆఫ్ డివైడెడ్ అంటే ఏదైతే కంపెనీలు డివైడ్ అవ్వడం కోసం కావచ్చు, అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ కోసం కావచ్చు షేర్ హోల్డర్స్ మీటింగ్స్ జరుగుతాయి. అందులో యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేటటువంటిది ఏంటంటే సంవత్సరం చివర, అంటే ఈరోజు షేర్ హోల్డర్స్ మీటింగ్ జరిగితే మళ్ళీ 1 సంవత్సరం తర్వాత జరిగేటటువంటి వాటిని మనం యాన్యువల్ జనరల్ మీటింగ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఇక ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్లో షేర్ హోల్డర్స్ పార్టిసిపేషన్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వైండింగ్ అప్ ఏ కంపెనీ రద్దు అనేటటువంటిది ఏంటి? ఈ వైండింగ్ అప్లో 2 రకాలు ఉంటాయని ఇదివరకు చెప్పిన, వాలంటరీ వైండింగ్ అప్, కంపల్సరీ వైండింగ్ అప్. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసేటటువంటిది వాలంటరీ వైండింగ్ అప్, కంపల్సరీ చేసేటటువంటిది ట్రిబ్యునల్ వల్లనో, లేదంటే ఇల్లీగల్ వల్లనో, లేదంటే అది దివాలా తీయడం వల్లనో, ఏదైతే లిక్విడేషన్తో లిక్విడేటర్తో కంపల్సరీ వైండింగ్ అప్ అనేటటువంటిది జరిగిపోతుంది. ఇక ఈ గవర్నెన్స్ అనేటటువంటి ప్రశ్న. ఈ గవర్నెన్స్ మీన్స్ ద యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT బై ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఎఫిషియంట్ పబ్లిక్ సర్వీసెస్. అంటే పబ్లిక్కి ఇంటర్నెట్ ద్వారా సేవలు అందించడాన్ని మనం ఈ గవర్నెన్స్ అని అంటాం. మరియు ఇదే సబ్జెక్ట్లో కార్పొరేట్ గవర్నెన్స్ అనేటటువంటిది కూడా ఉంది. కార్పొరేట్ గవర్నెన్స్ ఏంటి? ఒక కంపెనీలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లను, అందులో ఉన్నటువంటి డెమోక్రసీని, పాలసీలను మరియు కంపెనీకి సంబంధించినటువంటి షేర్ హోల్డర్స్ యొక్క పాలసీస్ను రక్షించడానికి కార్పొరేట్ గవర్నెన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ గవర్నెన్స్ ఏంటి? ఒక ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించినటువంటి అంశాలను ఇంటర్నెట్లో ఇవ్వడం. అంటే ఇప్పుడు CSE సెంటర్ అనేటటువంటిది ఉంటుంది. ఈ CSE సెంటర్ అనేటటువంటి దాంట్లో కొన్ని అప్లికేషన్లు చేసుకోవడం, ఆధార్కు సంబంధించినటువంటి అప్లికేషన్లను చేసుకోవడం, అదేవిధంగా ఓటర్ ఐడికి సంబంధించినటువంటి అంశాలను చేసుకోవడం లాంటివన్నీ కూడా ఈ గవర్నెన్స్ కిందికి వస్తాయి. ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్టులు, కన్జ్యూమర్ కేసులు అనేటటువంటివి ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవడం,
ఇటువంటివన్నీ ఈ గవర్నెన్స్ కిందకి వస్తాయి. ఈ గవర్నెన్స్ ఏంటి, ట్రాన్స్పరెన్సీ అంటే యాక్యురసీగా ఉంటాయి, లంచాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఒక పర్సన్ ఉన్నంటే లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఈ గవర్నెన్స్లో ఆన్లైన్లో చేస్తున్నప్పుడు మీ సేవ ద్వారా చేస్తున్నాం అనుకోండి, డబ్బులు ఇవ్వాల్సినటువంటి పని లేదనమాట. ఫాస్ట్ సర్వీసెస్ అంటే స్పీడ్గా జరిగిపోతుంది అనమాట. అకౌంటబిలిటీ అంటే ఖచ్చితంగా జవాబుదారితనం అనేటటువంటిది ఉంటుంది. సిటిజన్ పార్టిసిపేషన్, ఫెయిర్లెస్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటి జరుగుతాయి. అంటే తప్పు జరగకుండా చట్ట ప్రకారంగా న్యాయబద్ధంగా ఈ గవర్నెన్స్ అనేటటువంటిది ఇంటర్నెట్ ద్వారా ఉన్నటువంటిది న్యాయబద్ధంగా జరుగుతుంది అనమాట. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, టైం అనేటటువంటిది సేవ్ అవుతుంది, కరప్షన్ అనేటటువంటిది పోతుందనమాట. ఇక ఏదైతే ఎఫిషియన్సీ అనేటటువంటిది వస్తుంది, ఈజీ టు సర్వీస్ అనేటటువంటిది ఈజీ అవుతుంది. ఏ విషయాన్నైనా ఇంటర్నెట్ ద్వారా తొందరగా చేరవేయడం వల్ల ఏదైతే ట్రాన్స్ఫర్ కావచ్చు, ఏదైతే అంటే ఇక్కడ రవాణా పరమైనటువంటి అంశాలు కావచ్చు, రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అనేటటువంటి పని ఉండకుండా ఈ గవర్నెన్స్ తొందరగా జరిగేటటువంటి ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా బిజినెస్ లాస్ అండ్ లాస్కు సంబంధించినటువంటి ఈ మొత్తం సిలబస్ అనేటటువంటిది చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి బిజినెస్ లాస్ ఇంపార్టెంట్, వాటి ఆన్సర్లు మొత్తం 5 యూనిట్లు చెప్పేసిన. ఒకసారి రివిజన్గా చేస్తా చూడండి. వైడబుల్ కాంట్రాక్ట్ అంటే ఇద్దరు 2 పార్టీల మధ్య స్వచ్ఛందంగా మరొకడు ఇంకొక పార్టీకి సంబంధం లేకుండానే వెళ్ళిపోవడం. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అంటే దివాలా తీస్తున్నటువంటి కంపెనీలు, నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీలను పైకి తీసుకొని రావడం. ఇక ఒక పర్సన్ అనమాట. జియోగ్రాఫికల్ ఇండికేటర్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి ప్రోడక్ట్లను రక్షించేటటువంటి వ్యక్తి. ఈ కార్పొరేట్ గవర్నెన్స్ అనేటటువంటిది ఇదివరకు చెప్పిన ఒక కంపెనీలో ఉండేటటువంటి డెమోక్రసీ పాలసీ అటువంటివి చూసుకోవడానికి. కంపల్సరీ వైండింగ్ అప్ అంటే ఖచ్చితంగా మూయవలసినటువంటి కంపెనీలు. అగ్రిమెంట్ టు సెల్ అంటే ఒక వస్తువుని అమ్ముతున్నప్పుడు ఆ వస్తువు ఫ్యూచర్లో మరొకరికి కూడా హక్కుగా ఉండడానికి ఈ అగ్రిమెంట్ అనేటటువంటిది అవసరం. క్వాంటమ్ మెరిట్ అంటే ఏంటి, ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి చాలామందికి ఇవ్వాల్సినటువంటి పే అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి హక్కుగా పొందాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పొందడం ఏదైతే ఆ పర్సన్స్కి సంబంధించినటువంటి హక్కు, కాబట్టి అది ఇవ్వకపోతే కేసు వేయచ్చు అనమాట. టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ ఫోరమ్స్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఉంటాయి. సిఎస్ఆర్ కమిటీ ఏంటి అంటే ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించినటువంటి పాలసీస్ మరియు సోషల్ అవేర్నెస్, ఎన్విరాన్మెంటల్లో ఏదో రకంగా చేసేటటువంటి ఒక సోషల్ అవేర్నెస్ చేయడానికి, సోషల్గా కంట్రిబ్యూట్ చేయడానికి కంపెనీస్ తీసుకున్నటువంటి కమిటీనే సిఎస్ఆర్ కమిటీ అంటాం. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో వచ్చింది. వినియోగదారునికి వివిధ రకాలైనటువంటి హక్కులను కలిగిస్తుంది అనమాట. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేటటువంటిది కంపెనీస్ యొక్క హక్కులను 2013 ప్రకారం నిర్వహిస్తుంటుంది. వాట్ ఈజ్ ద యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే ఒక కంపెనీ యొక్క వార్షికమైనటువంటి సమావేశాన్ని యాన్యువల్ జనరల్ మీటింగ్ అని అంటాం. వైండింగ్ ఆఫ్ ఏ కంపెనీ అంటే కంపెనీ మూతపడడం. ఈ గవర్నెన్స్ అంటే పారదర్శకంగా ఆన్లైన్లో ఉండేటటువంటి అంశం అనమాట. ఇది మొత్తం బిజినెస్ లాకు సంబంధించినటువంటి షార్ట్ క్వశ్చన్లు మరియు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లకు సంబంధించి. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియో చాలు, మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు, నాది గ్యారంటీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.